हरे कृष्ण माताजी सन प्रभुजी దండవత్ ప్రణామ్. సో ఉషా మాతాజీ మంగళాచరణ చేస్తారా? హ్యాండ్ రైస్ చేస్తారు. చేస్తాను చేస్తాను మాతాజీ. నేను ఒక్క నిమిషం షేర్ చేస్తా. कृष्ण माताजी दंडवत हरे कृष्ण माताजी దండవత్ ప్రణామ్. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण దండవత్ ప్రణామ్. कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. हरे कृष्ण. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. స్టార్ట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీసా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషమానూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నిర్విశేష శూన్యవాది. కృపా సింధుభ్యా ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. हिताय गौर प्रेमानंदे हरि हरि बोल.
మూకం కరోతి వాచాలం పంగులం లఘుమారం గిరం యత్కృపాతమామం వందే శ్రీగురుం దీనతరుణం పరమానందం మాధవం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ మార్నింగ్ జపా సెషన్ జాయిన్ అయినందుకు. సో మనం ఈరోజు భగవద్గీతనే కంటిన్యూ చేద్దాము. సో భగవద్గీత ఎన్ని శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయండి, గుర్తున్నాయా? 33 శ్లోకాలు అయినాయి మాతాజీ. 31, 32, 33 చెప్పారు లాస్ట్ క్లాస్ లో. 33 వరకు చెప్పారు కదా. ఓకే, సో ఇవాళ మనం 34 నుండి చూద్దాం, 34 నుంచి. ఒక్క నిమిషం, నేను ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఈ శ్లోక రిసైట్ చేసి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అకీర్తిం చాపి భూతాని అకీర్తిం చాపి భూతాని అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే మరణాదతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే మొత్తం శ్లోక చదువుదాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే విజయ మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శుభోదయం మాతాజీ.
అనువాదము ప్రభుపాదులకు జై. జనుల నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవము గలవాన్ని అపకీర్తి ఎన్నది మరణం కంటేనూ దారుణమైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. ప్రణామం. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. అర్జునుని యుద్ధ విముఖతను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు తత్వబోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఈ విధముగా తెలుపుచున్నాడు. ఓ అర్జున, యుద్ధమును ఆరంభించుటకు మునిపే నీవు యుద్ధరంగమును వీడినచో జనులు నిన్ను పిరికివాడందురు. ఒకవేళ జనులు నిన్ను నిందించిన రణరంగము నుండి పారిపోవుట చేత ప్రాణమును దక్కించుకోవచ్చునని భావించుట కంటేను నీవు యుద్ధమును మరణించుటయే ఉత్తమమని నా అభిప్రాయము. గౌరవము గల నీ వంటి వానికి అపకీర్తి అన్నది మరణము కంటేను దారుణమైనది. కనుక పాపభీతితో నీవు యుద్ధము నుండి పారిపోరాదు. యుద్ధమును మరణించుటయే ఉత్తమం. అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండి మరియు సంగమునందు గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడును. కనుకనే అర్జునుడు యుద్ధరంగమును వీడిపోవట కంటేను దాని యందు మరణించుటయే ఉత్తమమని భగవానుని తుది తీర్పు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ కనుక ప్రాణభీతితో, మనం పాపభీతితో అన్నారు, ప్రాణభీతితో. సారీ మాతాజీ. పర్లేదు మాతాజీ. ఓకే, సో ఈ శ్లోకాలో ఏమంటున్నారు? జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందరు. గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణము కంటేను దారుణమైనది. అయితే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి 2.33 చూద్దాం. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందులకు నిశ్చయముగా పాపము నొందుటయే గాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవుదు. సో ఏమంటున్నారు? ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావనుకో, సో అర్జునుడి యొక్క స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం. సో యుద్ధం చెయ్యకుండా నువ్వు యుద్ధ రంగం నుండి వెళ్ళిపోతే నిశ్చయంగా నీకు పాపం వస్తుంది అండ్ యోధుడుగా నీ కీర్తిని కూడా నువ్వు కోల్పోతావు అని చెప్పి 2.33లో కృష్ణ చెప్పారు. దాని కంటిన్యూషన్ మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో నీ కీర్తిని కోల్పోతావు. కీర్తిని కోల్పోయి ఏమవుతుంది? జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు. గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణం కంటే దారుణమైనది. సో కృష్ణ ఏమంటున్నారంటే, ఓకే అర్జున, నీకు కష్టం అనిపిస్తుంది నీ వాళ్ళని చంపడానికి, నా విద్యుక్త ధర్మం యుద్ధం చేయడము నా వల్ల కావడం లేదు, వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, కానీ వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా? జనులు నిన్ను లెక్క చేయరు, నీకు కీర్తి అనేది ఉండదు, నీకు అపకీర్తి వస్తుంది. అయితే అపకీర్తి వస్తే ఏమవుతుంది అనుకుంటున్నావేమో, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ కి, అందులోనూ ఒక క్షత్రియ, అర్జున లాంటి క్షత్రియాకి అపకీర్తి అనేది ఎంత పెద్దది అంటే మరణం కంటే కూడా అపకీర్తి అనేది ఎక్కువ అని చెప్తున్నారనమాట కృష్ణ. సో దీని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ మనము 11th శ్లోక నుంచి 30th శ్లోక దాకా మనము ఆత్మజ్ఞానం గురించి విన్నాం. ఓకే, 31 శ్లోక నుంచి 37 శ్లోక వరకు ఏం డిస్కస్ చేస్తారు అంటే సకామ కర్మకాండ గురించి చెప్తారనమాట. సకామ కర్మ గురించి. అయితే ఈ సకామ కర్మ అంటే ఏంటి? లాస్ట్ మనకి లక్ష్మీ మాతాజీ పంపించారు కదా, సో ఏమేమి డిస్కస్ చేస్తారు ఈ చాప్టర్ లో అన్నప్పుడు, ఫస్ట్ అర్జున సరెండర్ అవుతారు. సో 2.7లో మ్యూట్ లో ఉండండి ప్లీజ్. 2.7లో అర్జున కృష్ణకి సరెండర్ అవుతారు. సో సరెండర్ అయిన తర్వాత కృష్ణ అర్జునకి చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారంటే, అర్జున ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వేస్తారనమాట ఫస్ట్ చాప్టర్ లో. సో ఫస్ట్ కృష్ణ ఏం క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారు అంటే, అర్జున చెప్తారు, వాళ్ళందరినీ చూస్తే నాకు దయ కలుగుతుంది కృష్ణ, నాకు చాలా కరుణ వస్తుంది, వాళ్ళని ఎలా చంపాలి అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. సో దానికి కృష్ణ ఆన్సర్ గా ఏం చేస్తారు అంటే 2.11 నుంచి 2.30 దాకా ఆత్మజ్ఞానం ఇస్తారు. అయితే ఆత్మజ్ఞానం అనేది కరుణకి ఆన్సర్ ఎలా అవుతుంది అంటే, ఆత్మజ్ఞానం ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వు మనిషి మునిగిపోతుంటే డ్రెస్సును మాత్రమే కాపాడడం అనేది కరుణతో కూడిన పనినా? చెప్పండి. కాదు మాతాజీ. కాదు కదా. సో నువ్వేం చేస్తున్నావు? కేవలం నేను డ్రెస్ ని మాత్రమే కాపాడుతాను అంటే భౌతిక దేహాన్ని మాత్రమే కాపాడుతాను అన్న భ్రమలో ఉంటున్నావు. కానీ ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది అర్జున. నిత్యంగా ఉండే దాని గురించి నేను చంపుతాను అని బాధపడుతూ నువ్వు కరుణ చూపిస్తున్నావు చూసావా? అది ఒక తెలివైన మనిషి చేసే పని కాదు. సో తెలివి గలవాడు ఎలా ఆలోచిస్తాడు అంటే,
ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిశ్చయంగా ఉంటుంది. సో, దానికోసం నేను చంపకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో, ఎప్పుడూ నిత్యంగా ఉండేదానికి లేదు. ఎప్పటికైనా పడిపోయేదానికి కరుణ చూపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కృష్ణ అర్జునకి చెప్తారు. సో, అర్థమైందా? కంపాషన్‌కి ఆన్సర్ ఎలా ఇచ్చారు? అర్జున చూపించిన కరుణకి కృష్ణ ఆన్సర్ ఎలా ఇచ్చారు అంటే, ఆత్మ జ్ఞానం ఇచ్చి, సో, ఈ శరీరం అనేది ఎప్పటికైనా పడిపోతుంది. నువ్వు ఇలా యుద్ధం చేసి వాళ్ళని చంపినా పడిపోతుంది. లేదు యుద్ధం చేయను నేను వదిలేస్తానన్నా గానీ రేపు పొద్దునైనా గానీ ఆ శరీరం పడిపోతుంది. సో, అలాంటి శరీరం గురించి నువ్వు కరుణ చూపించి ఇవాళ నేను యుద్ధం చేయను అంటావా? అది కరెక్ట్ కాదు. అలానే ఆత్మ గురించి వర్రీ అవుతున్నావా? ఆత్మ నువ్వు చంపినా, ఎవరు చంపినా, ఎలా చేసినా గానీ ఆత్మకి చావు లేదు. సో, నువ్వు కరుణ చూపిస్తూ బాధపడాల్సిన అవసరం ఇక్కడ లేనే లేదు అని అక్కడ ఆన్సర్ చేశారు. అయితే 31 నుంచి 37 వరకు ఏం చెప్తున్నారు అంటే, అర్జునస్ సెకండ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ చేశారు గుర్తుందా? ఏ చాప్టర్‌లో జరిగాయి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ? నాకే మొదటి అధ్యాయం. మొదటో అధ్యాయంలో జరిగాయి. మాతాజీ. కృష్ణకి చెప్పారు అర్జున. సో, నాకు వాళ్ళని చూస్తూ ఉంటే కరుణ కలుగుతుంది. ఇప్పుడు నా వాళ్ళనే చంపి నేను ఏమి ఎంజాయ్ చేయగలను? ఈ క్వెషన్ ఏసాడా లేదా అర్జున? ఎస్ మాతాజీ. రైట్. సో, నా వాళ్ళని చంపి నేను ఏమని ఎంజాయ్ చేయాలి? నా వాళ్ళ లేకుండా నేనేమి ఎంజాయ్ చేయాలి అని చెప్పి క్వెషన్ చేశారు. నాకెక్కడొస్తుంది ఎంజాయ్‌మెంట్ అని చెప్పి క్వెషన్ చేశారు. దానికి ఆన్సర్‌గా 31 నుంచి 37 వరకు కృష్ణ చెప్తున్నారనమాట. సో, దీన్నేమంటారు అంటే ఈ పార్ట్‌ని సకామ కర్మ అంటారు. సో, సకామ కర్మ అంటే వర్క్ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్‌మెంట్ రావడానికి నువ్వు చేయవలసిన పని గురించి చెప్తున్నారనమాట కృష్ణ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు యుద్ధం చేయకుండా నీ విద్యుక్త ధర్మం అనేది వదిలేసి వెళ్ళిపోతే నీకు ఎంజాయ్‌మెంట్ వస్తుందనుకుంటున్నావేమో అర్జున. ఏం చెప్తున్నారు 33, 34 శ్లోక కంబైన్డ్‌గా చూస్తే మనకు అర్థమవుతుంది. నీకు ఎంజాయ్‌మెంట్ కాదు, నీకు అపకీర్తి వస్తుందసలు. అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడతారు. సో, అట్లాంటి నువ్వు ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్న నీకు అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడితే నీకు ఆ అపకీర్తి వస్తుంది చూసావా? ఆ అపకీర్తి ముందు అంటే మరణమే చాలా బెటర్ అని చెప్పి నువ్వు ఫీల్ అవుతావన్నమాట. ఈ అపకీర్తి ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉందంటే, దీని బదులు నేను చనిపోవడమే మేలు అన్న ఫీలింగ్ గూడా నీకు కలుగుతుంది. సో, నీకిక్కడ ఏం ఎంజాయ్‌మెంట్ వస్తుంది? నీకు అపకీర్తి కలుగుతుంది. అపకీర్తి కలిగితే మనకి ఎంజాయ్‌మెంట్ వస్తుందండి ఎవరికైనా చెప్పండి? నో రాదు. మాతాజీ. రాదు. సో, అదే చెప్తున్నారన్నమాట కృష్ణ. నువ్వు ఏదైతే నీ యుద్ధం చెయ్యాలి, నీ విద్యుక్త ధర్మాన్ని పక్కన పెడితే, నీకు ఎంజాయ్‌మెంట్ పక్కన పెట్టడంలో వస్తుందేమో అనుకుంటున్నావేమో. కాదు అర్జున. నువ్వు యుద్ధం చేయడంలోనే నీకు ఎంజాయ్‌మెంట్ ఉంది. ఇన్‌ఫాక్ట్ నువ్వు యుద్ధం పక్కన వెళ్ళిపోతే అంటే యుద్ధం చెయ్యకుండా నువ్వు వెళ్ళిపోతే నీకసలు ఎంజాయ్‌మెంట్ అనేది రానే రాదు. నీకింకా పైపెచ్చు అపకీర్తి వస్తుంది. అపకీర్తి అనేది మరణానికంటే దారుణంగా ఉంటుంది అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో, అర్థమవుతుందా? అంటే రిలేషన్ అర్థమవుతుందా? అర్జున చెప్పిన పాయింట్స్‌కి కృష్ణ ఇచ్చే ఆన్సర్స్‌ని ఆన్సర్. రిలేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఓకే మాతాజీ, అర్థమవుతుంది బాగా. ఓకే. సో, ఈ అకీర్తి కూడా ఏంటి అంటే, ఎలా కలుగుతుంది అకీర్తి అంటే, జనాలు యుద్ధ రంగంలో అర్జునుడు మామూలు యోధుడు కాదండి. అర్జునుడు స్వర్గాది దేవతల్ని పైన ఓడించి గెలవగలిగారు. అండ్ ఇంకొకటి తెలుసా? లార్డ్ శివ పైన గూడా అర్జున యుద్ధం చేశారన్నమాట. సో, ఒకసారి ఒక వేటగాని రూపంలో యుద్ధం చేసినప్పుడు లార్డ్ శివ ప్లీజ్ అయితారన్నమాట. ఓహ్! ఇంత గొప్ప యోధుడివి నువ్వు అని చెప్పి లార్డ్ శివ ఆయనకి పాశుపతాస్త్ర గూడా ఇస్తారన్నమాట. సో, నీకు ఈయన ఎవరి అంశగా పుడతారు తెలుసా మీకు కుంతీదేవికి? ఇంద్రుడు అంశ. ఇంద్రుడి అంశగా పుడతారనమాట అర్జునుడు. సో, మీ నాన్నగారైన ఇంద్రుడి ఇది ఏమవుతుంది? అంత గొప్ప రెస్పెక్ట్‌ఫుల్ పొజిషన్‌లో నువ్వున్నావు. లార్డ్ శివ నుంచి నీకు ఈ ఆయుధం వచ్చింది. ద్రోణాచార్య కూడా మనకి నెక్స్ట్ పర్పోస్‌లో వస్తదనమాట. ద్రోణాచార్య కూడా శిష్యులందరికీ శిక్షణ ఇచ్చి అర్జునకి ఇంకా స్పెషల్‌గా ఏం చేస్తారు తెలుసా? నువ్వు నన్ను గూడా చంపగలిగినంత శక్తివంతమైన విద్యని, ఆయుధాల్ని అంటే దానికి కావాల్సిన జ్ఞానాన్ని నీకిస్తున్నాను అని చెప్పి ద్రోణాచార్య చెప్తారు. సో, ఇంత పొంది నువ్వు యుద్ధంలో నుండి పక్కకెళ్ళిపోతే, నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడతారు అర్జున. నీ నీ గొప్పతనం ఎవరు తెలుసుకోరక్కడ. అండ్ పైపెచ్చి ఏంటంటే జనాలందరూ గాసిపింగ్ మొదలుపెడతారు. ఈ అర్జున ఎలాంటి వాడంటే యుద్ధంలోకొచ్చాడు. యుద్ధంలో అందరిని చూసి పిరికివాడిలాగా వెళ్ళిపోయాడు. పెద్ద పిరికి పంద తప్ప బయటికలా కనిపిస్తున్నాడు. ఏమీ లేదు అని చెప్పి ఈ మాటలు అంటారా? అనరా చెప్పండి? ఎస్ ఎస్ మాతాజీ. మాతాజీ. సో, అదే చెప్తున్నారనమాట. ఈ పర్పోర్ట్‌లో గూడా మనకి శిల ప్రభుపాద్ అదే చెప్తున్నారు. నువ్వేదో గొప్పవాడు అని చెప్పి వెళ్ళిపోయావనుకోరు. కానీ ఏమనుకుంటారు తెలుసా? యూ ఆర్ ఎ కవర్డ్. నువ్వు ఈ దేనికి పనికిరాని వాడివి.
నువ్వు ఏదో అట్లా నటిస్తూ బ్రతికావు తప్ప నిజంగా టైం వచ్చి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేయలేకపోయావు కదా. సో నీకు నిజంగా శక్తి సామర్థ్యాలు లేవు అని చెప్పి ప్రజలు నీ గురించి వెనక గాసిప్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గాసిప్ అన్న వర్డ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక డివోటీ భక్తిలో ముందుకెళ్ళాలి అంటే హీ షుడ్ బి రిఫ్రెయిన్ ఫ్రమ్ గాసిపింగ్. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి గాసిప్ అనేది చేయకూడదు. ఓకేనా? అంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకోవద్దు, కానీ జనరల్‌గా ప్రజలు అర్జున గురించి గాసిప్ చేస్తారు అన్నప్పుడు ఓకే. ఇది కామన్ యాక్ట్ ఏమో, ఇలా జరుగుతూ ఉంటుందేమో. అంటే హ్యూమన్ నేచర్ ఏంటి అంటే జనరల్‌గా ఎక్కడ ఏం జరిగినా గాని మనకలా గాసిప్ చేసే అలవాటనేది హ్యూమన్ బిహేవియర్ టెండెన్సీ ఉంటుంది. యెస్ ఆర్ నో? ఎస్ Yes. మాతాజీ. అవును మాతాజీ. కానీ ఒక డివోటీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఒక భక్తుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గాసిపింగ్, వేరే వాళ్ళ గురించి మాట్లాడటము, వేరే వాళ్ళ గురించి నిందించడం అనే దాని గురించి వీలైనంత దూరంగా ఉండాలన్నమాట మనం. ఎవరైనా మనకి చెప్తున్నా గానీ, మనం దాన్ని కట్ చేయడం గానీ, మనకేం తెలుసు తెలియకుండా మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి అని కట్ చేయడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. కానీ మనకెలా ఉంటుంది అంటే, "నీకు తెలుసా ఏమైందో" అని చెప్పి ఎవరైనా చెప్పడం మొదలుపెట్టారు అంటే మన చెవులు పెద్దవైపోతాయన్నమాట. సో, అది హ్యూమన్ నేచర్ అన్నమాట. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డివోటీ భక్తుడికి అది అస్సలు భక్తిలో ముందుకు తీసుకెళ్ళదన్నమాట. ఇన్‌ఫాక్ట్ అది దిగజారుస్తుందన్నమాట. సో, మన చెవులు ఎప్పుడు దేనికి పెద్దగవ్వాలి అంటే కృష్ణ కథకి పెద్దగా అవ్వాలి. సో, ఎవరైనా కృష్ణ గురించి, కృష్ణ భక్తుల గురించి ఆ లీలలు, గొప్పతనం, గ్లోరిఫికేషన్ చేస్తున్నప్పుడు మన చెవులు పెద్దగా అవ్వాలి. లేదు, ఎవరైనా భక్తుని గురించి నెగెటివ్‌గా మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన చెవులు క్లోజ్ అయిపోవాలన్నమాట. వినకూడదు. ఇందాక అనుకున్నాం గదా! క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు. భక్తిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అనుకున్నాము? నవవిధ భక్తిలో శ్రవణం. శ్రవణం ఇంపార్టెంట్. సో, భక్తిలో మనము భక్తికి కండ్యూసివ్‌గా అంటే భగవంతుని లీలలు, భక్తుల యొక్క గొప్పతనము, ఒక్కొక్క భక్తుడు ఎంత కష్టపడి దీన్ని ప్రచారం చేశారు, మన ఆచార్యులు ఎంత కష్టపడి ఈ మూవ్‌మెంట్‌ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లాంటివి విన్నామనుకోండి భక్తిలో ముందుకు వెళ్తాం. అదే శ్రవణం అనేది ఏదన్నా నెగెటివ్ వినడం మొదలుపెట్టామనుకోండి కంటామినేట్ అయిపోయిద్దనమాట. మన మనసు కంటామినేట్ అయిపోద్ది. మన చేతన కంటామినేట్ అయిపోద్ది. సో, ఎప్పుడు కూడా మన సాంగత్యం అనేది అందుకే ఇంపార్టెంట్ అంటారు. సో, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అండ్ భక్తుల సాంగత్యంలో ఉండి కూడా మనం భగవంతుని గురించి మాట్లాడుతూ, భక్తుల గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సాంగత్యం యొక్క విలువ తీసుకున్న వాళ్ళమవుతాం. అలానే భక్తుల సాంగత్యంలో ఉండి వేరే భక్తుల గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడాము అంటే ప్రయోజనం లేదన్నమాట. ఏ స్మరణం అయితే మనల్ని ఇప్పటిదాకా శ్రవణం ఏ శ్రవణం అయితే ఇప్పటిదాకా మనల్ని భక్తిలో ముందుకు తీసుకొచ్చిందో, శ్రవణం యొక్క ఇంటెన్షన్ మార్చేసామనుకోండి, అదే శ్రవణం మనల్ని భక్తిలో పథభ్రష్టుల్ని చేసేస్తుంది. సో, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఎప్పుడు కూడా గాసిపింగ్ చేయకూడదు వేరే వాళ్ళ గురించి. ఎవరైనా మన దగ్గరకొచ్చి చెప్తున్నా గానీ ఒకటే చెప్పాలి. మనకి తెలియకుండా ఇంకొక భక్తుని గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. కృష్ణ గురించి ఏదన్నా అన్నా గానీ కృష్ణ సహిస్తాడేమో గానీ, నిజంగా ఆ భక్తుడు ఒకవేళ నిజంగానే తప్పు చేసినా, ఏం చేసినా గానీ ఒకటే చెప్పాలి మనం. ఆ డీలింగ్స్ అనేవి ఆ భక్తునికి, భగవంతునికి, గురు మహారాజ్‌కి వాళ్ళ ముగ్గురికి సంబంధించినవి. నువ్వు, నేను ఎవరు మాట్లాడడానికి. అవునా కదా? అగ్రీ చేస్తారా? చేయరా చెప్పండి? ఎస్ మాతాజీ. సో, ఏ భక్తుడైనా తప్పు చేసినా కానీ, ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా జరిగినా, ఏదన్నా అనర్థాలు జరిగినా గానీ, ఆయన గురించి మాట్లాడే ముందు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దోస్ డీలింగ్స్ ఆర్ బిట్వీన్ దట్ డివోటీ, కృష్ణ అండ్ హిస్ గురు మహారాజ్. వాళ్ళ ముగ్గురు మాత్రం చూసుకుంటారు. నువ్వు, నేను ఆయన గురించి మాట్లాడితే మనం ఒక వైష్ణవుడిని అపరాధం చేసినట్లు. వైష్ణవ అపరాధం అనేది చాలా పెద్ద నేరం. భక్తిలో మనల్ని గట్టిగా చెంపదెబ్బ కొట్టి వెనక్కి లాక్కొచ్చేసేది ఏంటి అంటే వైష్ణవ అపరాధం అన్నమాట. ఓకేనా? వైష్ణవ అపరాధం జోలికి వెళ్ళకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఇంకేం చెప్తున్నారు? ఈ డిజానర్, ఈ అపకీర్తి అనేది మరణం కంటే చాలా దారుణంగా ఉంటుంది అని అంటున్నారు. చూడండి, మనకి కూడా ఫిజికల్‌గా ఏదన్నా పెయిన్ వచ్చిందనుకోండి, అంటే మనకేదన్నా శరీరానికి మనం ఏమన్నా నడుస్తూ కాలు బెనికిందనుకుందాం, లేకపోతే కింద పడ్డామనుకుందాం, దెబ్బ తగిలింది. ఆ పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ ఉంటుంది. కానీ ఆ పెయిన్‌ని పక్కన పెట్టండి. దానికన్నా కూడా మనకి ఎమోషనల్‌గా ఒక పెయిన్ అనేది ఉందనుకోండి. ఏ పెయిన్ ఎక్కువ ఇంటెన్స్‌గా ఉంటుంది చెప్పండి? ఫిజికల్ పెయినా? ఎమోషనల్ పెయినా? ఎమోషనల్ పెయిన్. ఎమోషనల్ పెయిన్ అన్నమాట. ఫిజికల్ పెయిన్‌కి నేను డాక్టర్ దగ్గరికెళ్తాను. నాకు చెయ్యి కొంచెం బెనికింది డాక్టర్. ఇట్లా నాకు ఇబ్బందవుతుంది, నొప్పిగా ఉంది అంటే, ఆయన తగ్గడానికి మందిస్తాడు. అండ్ దాంతో పాటు నొప్పి రిలీవ్ అవ్వడానికి కూడా నాకు మందిస్తారు. సో, ఫిజికల్ పెయిన్‌ని తట్టుకోవడానికి కొంచెం మనం పెయిన్ కిల్లర్స్ అనేవి వేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పర్వాలేదు, తగ్గిపోతుంది. కానీ ఎమోషనల్ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఉంటాయా?
నో మాతాజీ. సో మనం పెయిన్ కిల్లర్ వేస్తే చెయ్యి నొప్పో కాలు నొప్పో పొట్ట నొప్పో తలనొప్పో తగ్గుతుంది. కానీ మనసులో నొప్పి ఏదైతే ఉంటుందో, మనసులో బాధ ఏదైతే ఉంటుందో పెయిన్ కిల్లర్ వేస్తే తగ్గుతుందా? నో నో మాతాజీ. తగ్గదు తగ్గదు మాతాజీ. గురు మహారాజ్ వేయాలి. భగవంతుడు భక్తితో ఉండాలి, భగవంతుడిని ప్రార్థించాలి, అలా తగ్గుతుంది బాధ అనేది. సో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎమోషనల్ పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట భరించడం. చూడండి సొసైటీలో కూడా సూసైడల్ కేసెస్ అనేవి ఫిజికల్ పెయిన్ వల్ల జరగవు. అంటే ఎవరో ఏదో కింద పడ్డారు, కొంచెం కాలుకి దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, కొన్ని రోజులు ఒక 2-3 నెలలు బెడ్ రెస్ట్ ఉన్నారు. వీటికి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న కేసెస్ ఉంటాయా జనరల్‌గా? మాతాజీ. చేసుకోరు. సో కానీ ఎమోషనల్‌గా వాళ్ళేదన్నా ఆర్థికంగా దెబ్బతిన్నారు. దానివల్ల ఎమోషనల్ స్ట్రెస్ కలుగుతుంది. రిలేషన్స్‌లో బాధలున్నాయి. దానివల్ల ఎమోషనల్ స్ట్రెస్ కలుగుతుంది. లేదంటే కెరియర్‌లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. కెరియర్‌లో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయా? రావా చెప్పండి? వస్తాయి మాతాజీ. సో ఎమోషనల్ పెయిన్ అనేది సొసైటీకి కనిపించదు. సమాజానికి కనిపించదు. బయటికంతా బానే ఉన్నట్లుంటాం. ఏముంది అంతా బానే ఉన్నావు కదా! నీకేముంది? చక్కగా తింటున్నావు, తిరుగుతున్నావు, అన్నీ చేస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు కదా! నీకేముంది అనిపిస్తది. కానీ ఎమోషనల్ పెయిన్ ఏం చేస్తదో తెలుసా? మనిషిని తొలిచి వేసేస్తదనమాట. లోపల నుండే తినేస్తూ ఉంటుంది. ఫిజికల్ పెయిన్ ఉన్నది అట్‌లీస్ట్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. అయ్యో పాపం పడ్డారా? కాలు దెబ్బ తగిలిందా? చెయ్యి దెబ్బ తగిలిందా? అని కొంచెం సింపతి చూపిస్తారు. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు. కానీ ఎమోషనల్ పెయిన్‌లో మాత్రం ఎవరికీ తెలియదనమాట అది. లోపల మనల్ని తినేస్తూ ఉంటుంది. సో, ఈ అపకీర్తి అనేది కూడా ఏంటి అంటే ఎమోషనల్‌గా ఇది చేస్తదనమాట. సో, అట్లా లోపల ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది నీకెలా ఉంటదంటే అర్జున, ఆ ఎమోషనల్ ఇది అనేది నీకు మరణం కంటే కూడా ఈ పెయినే ఎక్కువగా ఉంటుంది అని కృష్ణ చెప్తున్నారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎస్ మాతాజీ. సో, అలాంటి అపకీర్తి వచ్చినప్పుడు ఏమనిపిస్తదంటే, దీనికన్నా నేను యుద్ధం చేసి చనిపోయుంటే ఇంకా బెటర్ గదా! అని చెప్పి నీకే అనిపిస్తది అర్జున. సో, యుద్ధంలో విడిచేసి నేను బయటికొస్తాను అనేదానికంటే, యుద్ధంలో యూ బెటర్ డై. నువ్వు యుద్ధం చేసి కనీసం చనిపోనైనా చనిపో గాని, యుద్ధం నుంచి బయటికి రావడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు అని కృష్ణ చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ శ్లోక చూద్దాం. అందుకనే ఇందాక నేను మాట్లాడిన దానికి జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. అందుకనే స్పిరిచ్యుయాలిటీలో మాత్రమే ఎమోషనల్ పెయిన్‌ని అడ్రెస్ చేయడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఫిజికల్ పెయిన్‌ని మనం ఏదో విధంగా మెడిసిన్స్ వేసుకోనో సో ఏవన్నా ట్రీట్మెంట్స్ తీసుకోనో మనం తగ్గించుకోవచ్చు కానీ, ఎమోషనల్ పెయిన్‌కి మెడిసిన్ అనేది ఉండదనమాట. ఎమోషనల్ పెయిన్‌కి మెడిసిన్ ఉండాలి అంటే జ్ఞానం రావాలి. భక్తి తెలియాలి. భగవంతుని వైపు తిరగాలి. అప్పుడు మాత్రమే ఎమోషనల్‌గా ఉన్న పెయిన్స్ నుంచి మనం బయటికి రాగలుగుతాం. యెస్ ఆర్ నో? ఎస్ మేడం మాతాజీ. లేదంటే ఎమోషనల్ పెయిన్ అనేది సొసైటీలో అర్థం కాదు. ఎవరికి చెప్పినా కూడా దీనికెందుకు ఇంత బాధపడతావు అంటారు తప్ప, అంటే వాళ్ళకొచ్చిందనుకోండి అదే బాధ. అప్పుడది పెద్దగా అనిపిస్తుంది. కానీ పక్కన వాళ్ళకొచ్చినప్పుడు ఏందంటే అది కొంచెం సింపుల్‌గా అనిపిచ్చేస్తదనమాట. కానీ ఆ స్ట్రెస్, ఆ పెయిన్‌లో ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. నేను దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? దీని నుంచి నేనెలా బయటపడాలి అనేది అర్థం కాదనమాట. కానీ భక్తిలోకొచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది. ఓకే. సో, ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అనుకున్నవి జరగకపోవచ్చు. ఒక్కోసారి జరగొచ్చు. కానీ కృష్ణని నమ్ముకున్నప్పుడు కృష్ణ మనల్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు. కృష్ణ ప్లాన్ నాకివాళ అర్థం కాకపోవచ్చు. కానీ కృష్ణ నన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు. మేబీ ఈ ఫేజ్‌లో నేను కొంచెం దుఃఖాలు అనుభవిస్తున్నట్లు నాకు అనిపిస్తుండొచ్చు. కానీ కృష్ణ దృష్టిలో ఇవాళ నేను పడే దుఃఖం అనేది రేపొద్దున నాకు మంచికే దారి తీస్తుంది. సో, ఈ నాలెడ్జ్ ఒస్తుంది. ఇంకా నాలెడ్జ్ ఏంటంటే ఇవాళ నేను అనుభవిస్తున్నానంటే, ఇంతకుముందు నేను ఎవరికో ఇబ్బంది పెట్టాను కాబట్టే నేను ఇవాళ అనుభవిస్తున్నాను. సో, ఈ కర్మ జ్ఞానం వస్తుంది. సో, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమైతదంటే, ఈ ఎమోషనల్ పెయిన్‌ని కూడా టాలరేట్ చేసే శక్తి అనేది మనకొస్తదనమాట. యెస్. అవునా కదా? ఎస్ మాతాజీ. అవును మాతాజీ. అవును మాతాజీ. కరెక్ట్ మాతాజీ. సో, భక్తితో మాత్రమే మనము ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ లెవెల్‌లో అడ్రెస్ చేయగలుగుతాం. లేదు అంటే భక్తి లేదు అంటే కేవలం ఫిజికల్ లెవెల్‌లోనే చూడగలుగుతాం తప్ప, ఎమోషనల్ లెవెల్‌గా డీల్ చేయడం గాని, స్పిరిచ్యువల్‌గా డీల్ చేయడం, ఆధ్యాత్మికంగా అండ్ ఈ ఎమోషనల్ పరంగా ఒక వ్యక్తితో మనం డీల్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. వాళ్ళు పెయిన్‌లో ఉన్నప్పుడు. ఓకేనా? 2.35 చూద్దాము. ఒక్క నిమిషం. ఇది ఎక్కడెక్కడ స్టాప్ చేసి చెప్పాలో నేను ఒకసారి ఇంగ్లీష్‌లో చూస్తాను.
భయాద్రణాదుపతరం ఉపరతం సారీ ఉపరతం భయాద్రనాద్రుణాపరతం భయాద్రణాదుపరతం భయాద్రనాద్రతం మంస్యంతే త్వాం మహారథాః మహారథాః మంస్యంతే త్వాం మహారథాః మహారథాః येषां च त्वं बहुमतो येषां च त्वं बहुमतो బహుమతో भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् సో అనువాదం ఎవరు చదువుతారు? మాతాజీ నేను చెప్పచ్చా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నీ పేరు ప్రతిష్టలను ఎడ గొప్ప గౌరవమును కలిగి ఉన్న సేనా నాయకులు భయము చేతనే యుద్ధ రంగమును నీవు విడితివని భావించి నిన్ను సులకన చేయుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ భాష్యం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన తుది తీర్పును ఇంకను ఇట్లు కొనసాగించుతున్నాడు. సోదరులు మరియు పితామహుని పట్ల కల జాతి చేతనే యుద్ధమును వీడి తినవని దుర్యోధనుడు, కర్ణుడు వంటి సేనా నాయకులు భావింతురని నీవు భావింపకము. ప్రాణభయము చేతనే నీవు అట్లు పలాయనమైతివని వారు భావించెదరు. దానితో నీ పేరు ప్రతిష్టల ఎడగల వారి గొప్ప అభిప్రాయము నశించిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే, నువ్వు అడగచ్చేమో అర్జున, అంటే నేను యుద్ధం వదిలేసి వెళ్ళిపోయాను అంటే నా గొప్పతనము, నాకు చాలా విలువలు ఉన్నాయి, పెద్దవారితో యుద్ధం చేయడం ఎందుకు అని చెప్పి గొప్ప మనసుతో వెళ్ళిపోయాను అని చెప్పి అనుకుంటారేమో అని నువ్వు అనుకుంటున్నావేమో అర్జున. కానీ ఏమనుకుంటారు తెలుసా అందరూ? అంటే అట్లా అనుకున్నప్పుడు నాకు అపకీర్తి ఎలా వస్తుంది కృష్ణ, ఎంత గొప్పవాడు అర్జునుడు. సో ఎదుట పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న ఎంత గొప్ప హృదయంతో ఆయన వెళ్ళిపోయాడు. సో అట్లా అనుకున్నప్పుడు నాకు అపకీర్తి ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో అర్జున. కానీ గుర్తుపెట్టుకో, నీ గొప్పతనం గురించి అట్లా మాట్లాడరు. ఏమంటారంటే, నీకు యుద్ధం అనేది చేయడం చేత కావడం లేదు కాబట్టే నువ్వు ఇవాళ వెళ్ళిపోతున్నావు అనుకుంటారు తప్ప, నువ్వేదో దయాహృదయుడివై వెళ్ళిపోతున్నావు అని చెప్పి అక్కడ ఎవ్వరూ అనుకోరు. సో పీపుల్ ఎప్పుడు కూడా అలా ఆలోచించరు అని కృష్ణ చెప్తున్నారనమాట. సో మనుషులు ఎప్పుడు కూడా నీ యాక్షన్, నువ్వు ఏదైతే చేసావో అది మాత్రమే చూస్తారు తప్ప, నీ యాక్షన్ వెనక నీ పర్సెప్షన్ ఉంది చూసావా, నువ్వు ఫలాంది ఆలోచించి వెళ్ళిపోతాను అని చెప్పి నువ్వు చెప్తున్నావు చూసావా, అది మనుషులు చూడరు. మన జీవితంలో కూడా చూడండి, మనుషులు ఎప్పుడైనా గానీ మనం చేసింది చూస్తారా, మన లోపల భావన చూస్తారా? చేసిందే చూస్తారు మాత. చేసిందే చూస్తారు.
చేసిందే చూస్తారు. లోపల ఏ ఇంటెన్షన్ కనిపిస్తుంది కదా పెట్టుకున్నాం మాతాజీ. అనేది అదే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అదే కనిపిస్తుంది. మనం చేసిన యాక్షనే కనిపిస్తుంది తప్ప, లోపల భావం అనేది కనిపించదనమాట. కానీ మీరు చూడండి భగవంతుని విషయంకొచ్చేసరికి, భగవంతుడు చేసింది చూస్తాడా? భావాన్ని చూస్తాడా? భావాన్ని చూస్తారు. భావం. భావాన్ని చూస్తాడు. సో, భావాన్ని భగవంతుడు చూస్తాడు. ఏంటంటే భావానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట. అందుకనే భగవంతుని పేరేంటి? భావగ్రాహి. భావగ్రాహి జనార్దన అంటామనమాట. గ్రాహి సో, భగవంతుడు ఒకటే చూస్తారు. అంటే ఇప్పుడు నాకు చాలా చేయాలనుంది కృష్ణకి. చాలా డొనేషన్ చేయాలనుంది. లేదంటే చాలా ఐటెమ్స్ వండి పెట్టాలనుంది. కానీ నాకు టైం కుదరడం లేదో, ఓపిక లేదో, ఇంట్లో పనుల వల్ల కుదరడం లేదో. నేను 1, 2 ఐటెమ్సే చేసి పెట్టాననుకోండి. కృష్ణకి అర్థమైద్దా లేదా? అంటే మనసులో అనుకుంటారా లేదా? సో, చాలా చేయాలని చెప్పి తనకుంది. కానీ వేరే వేరే పనుల వల్ల కొంచెమే చేసి పెట్టింది. సో, స్టిల్ తన మనసులో ఇంటెన్షన్ అయితే ఏముంది? చాలా చేయాలనుంది కానీ కొంచెమే చేసి పెట్టింది. కానీ నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. అలానే ఇప్పుడు డొనేషన్ విషయం గూడా వచ్చిందనుకోండి. నా దగ్గర చాలా ఉంటే నేను చాలా ఇద్దాం అనుకుంటున్నాను కృష్ణ. కానీ నా దగ్గర అంత ధనం లేదు. సో, నా దగ్గర ఉన్న దాంట్లో నేను నీకిది ఇస్తున్నాను అన్నప్పుడు, కృష్ణ మన వెనక భావం అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవడం లేదా? అర్థం చే అర్థం చేసుకున్నారు. చేసుకుంటాడు మాతాజీ. కానీ మనుషులు అలా ఉండరనమాట. మనుషులు ఎలా ఉంటామంటే మనము కేవలం చేసేదే చూస్తాం. లోపల భావం అనేది మనకు కనిపించదనమాట. సో, ఇప్పుడు అర్జున యుద్ధ రంగం నుండి వెళ్ళిపోతే అందరికి ఏం కనిపిస్తది? చేసేది చేసేవాడుగా వాడమే కనిపిస్తుంది. చేసింది చేసేవాడుగా కనిపిస్తుంది. ఆ! సో, యుద్ధ రంగం నుండి వెళ్ళిపోవడమే కనిపిస్తుంది. సో, యుద్ధ రంగం నుండి వెళ్ళిపోయాడు అంటే ఏమనుకుంటారు? చేతకాక వెళ్ళిపోయాడు. సో, ఏంటి ఏ పిరికి పందగా వెళ్ళిపోయాడు అనుకుంటారు తప్ప, నువ్వేదో దయాహృదయుడివై నా గురువు దగ్గర, నా సోదరుల దగ్గర, మా తాతగారి దగ్గర నేను ఎలా యుద్ధం చేయగలను అన్న భావనతో ఎళ్ళిపోయావని ఎవ్వరూ మాట్లాడరు అర్జున. నువ్వలా అనుకుంటున్నావేమో, అట్లా ఎవ్వరూ అనుకోరు. నిన్నిట్లనే అనుకుంటారు. నువ్వు చేతగాక వెళ్ళిపోయావనుకుంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే చాలా సార్లు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనుషులు మన యాక్షన్‌ని చూసి జనరల్‌గా మనందరం కూడా ఎలా ఉంటాము అంటే, వేరే వాళ్ళ యాక్షన్‌ని చూసి మనం ఒక డెసిషన్‌కొచ్చేస్తాం. సో, వాళ్ళిలా చేశారంటే ఇదే గదా రీజను అని మనకు అర్థమైపోతుంది గదా రీజన్ అని చెప్పి మనం అలా ఒక కంక్లూజన్‌కొచ్చేస్తామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, ఒక వ్యక్తికి బాగా తిన్నాడనుకోండి ఒక వ్యక్తి. జనరల్‌గా మనం ఎట్లా ఉంటది అంటే హ్యూమన్ టెండెన్సీ ఎంత లోబి చూడు, ఎంత తింటున్నాడో ఏంటో అసలు, ఇట్లా ఉంటారేంటి జనాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అదే విషయం మనం చేశామనుకోండి, బాగా తినేసామనుకోండి, ఏమంటాం మనం? వాళ్ళకెంత ఆకలేసిందంటే, అసలు నేనెంత ఆకలేసి ఎంత కష్టపడ్డానంటే రోజంతా, ఆకలికి ఎంత తిన్నా ఒక మనిషి కాదు, ఇద్దరు, ముగ్గురు మనుషులు తినేంత తినేసాను నేను అని చెప్పి మనం ఇలా మాట్లాడతాం. అదే ఇంకో మనిషిని చూసినప్పుడు మనం ఏమంటాము? ఎంత లోబి అసలు తింటున్నాడా లేడా ఇంట్లో? ఇంత కక్కుర్తిగా ఇలా తింటున్నాడేంటి అసలు? ఇంత గ్రీడ్ ఉందేంది ఈయనకి అని చెప్పి మనం ఒక డెసిషన్‌కొచ్చేస్తాం. అదే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే రాత్రి 7కి పడుకొని పక్క రోజు పొద్దున 11కి లేచాడనుకోండి. సో, మనం ఏమంటాం ఆ వ్యక్తిని చూసి? ఎంత బద్ధకం అంటే ఈయనకి. ఎప్పుడు గూడా పడుకుంటూనే ఉంటాడు. ఎంత సోమరితనంలో ఉన్నాడో అనుకుంటాం. అదే మనం అలా పడుకున్నామనుకో మనం ఏమంటాం తెలుసా? ఎన్ని రోజుల నుండి సరిగ్గా నిద్ర లేదంటే, పెద్ద టెన్షన్ నడుస్తూ ఉంది. వాళ్ళ టెన్షన్ తీరింది గదా! ఎప్పటినుండో నిద్రంతా గూడా ఇవాళ నేను తీర్చుకున్నాననుకుంటాం. సో, ఒక వ్యక్తి యాక్షన్‌ని చూసి మనము ఒక కంక్లూజన్‌కొచ్చేస్తాము. అదే విషయం మన దగ్గర జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికొక జడ్జిమెంటల్‌గా ఇస్తూ ఉంటామనమాట. అంటే ఏంటంటే, నేను చేసిన దానికి ఒక పాజిటివ్. న్యాయం ఉంది. ఒక రీజనింగ్ అనేది ఇస్తూ ఉంటామనమాట. సమర్థించుకుంటాం. సమర్థించుకుంటాం. కరెక్ట్. సో, మనం చేసిన దానికి సమర్థించుకుంటాం. పక్కన వాళ్ళు చేసిన దానికేంటంటే, వీళ్ళింతే, వీళ్ళ జీవితం ఇంతే, ఎప్పుడు ఇట్లానే ఉంటారు అని చెప్పి వాళ్ళకి మనం జడ్జ్‌మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటామనమాట. సో, అర్జున విషయంలో గూడా అదే అయితదనమాట. నువ్వు అలా వెళ్ళిపోవడం వల్ల నీ గురించి గొప్పగా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు అదే సిట్యుయేషన్‌లో ఉన్నారనుకో, కరుణతో వెళ్ళిపోయారని వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళిపోతే ఏమంటారు తెలుసా? కరుణతో వెళ్ళిపోయావనరు, పిరికి పందగా వెళ్ళిపోయావంటారు అర్జున అంటారు. సో, మనం భక్తిలో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఏ సిట్యుయేషన్ అయినా గానీ, ఏ వ్యక్తినైనా గానీ, చూసినప్పుడు మనము కంక్లూజన్స్‌కి రావద్దు. దానికన్నా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇంత తింటున్నారు వ్యక్తి జనరల్‌గా ఇంత తినరు. కానీ ఇంత తింటున్నారంటే వ్యక్తి మేబీ ఏదైనా రీజన్ ఉందేమో అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది మనం తీసుకోవాలి. ఒకసారి ఏమైతదంటే ఒక ఇద్దరు డివోటీస్ పక్క పక్కన కూర్చొనుంటారు. సో, భోజనం అనేది వడ్డిస్తున్నారు. టెంపుల్‌లో ప్రసాదం పెడుతూ ఉన్నారు. ఒక డివోటీకి అన్ని ఐటెమ్స్ వచ్చాయి. స్వీట్ గూడా పెట్టారన్నమాట. పక్క డివోటీకి అన్ని ఐటెమ్స్ పెట్టారు గానీ స్వీట్ పెట్టలేదు. సో, ఈయన ప్లేట్‌లో చూసారు. ఓహ్! ఈయనకి స్వీట్ గూడా వచ్చింది. నాకు స్వీట్ రాలేదు అనుకుంటారు. సో, ఆయన స్వీట్ తిన్నారు. స్వీట్ తిని మళ్ళీ పిలుస్తున్నారనమాట. అక్కడ ఎవరైతే సర్వ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిలుస్తున్నారు.
ఇదిగోండి ప్రభుజీ ఒకసారి ఇటు రండి కొంచెం స్వీట్ వేయండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఇమీడియట్ గా పక్కన మనం ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? అతని కోసమే అనుకుంటాం. అతని కోసం అంటే ఏమనుకుంటామంటే ఆల్రెడీ ఒక స్వీట్ తిన్నాడు. మళ్ళీ స్వీట్ అడుగుతున్నాడు. నాలాంటి వాళ్ళకి అసలు స్వీటే రాలేదు. ఇంకా చూడసలు కొంచెం గూడా అనిపించదు. కొంతమందికి స్వీట్ రాలేదు. ఆల్రెడీ తిని కూడా మళ్ళీ అడుగుతున్నాడంటే ఏమనుకోవాలి ఈయనని అని చెప్పి మనము ఒక కంక్లూజన్‌కొస్తాం. కానీ ఈయన ప్రభుజీని పిలిచి ప్రభుజీ ఇటు రండి కొంచెం స్వీట్ రాలేదు అని చెప్పి ఆయన దగ్గరికి రాగానే ఆయన ప్లేట్‌లో వడ్డించబోతుంటే ఏమంటారు తెలుసా? నాకు గురించి కాదు. ఆయనకి రాలేదని చెప్పి ఆయనకు అడుగుతున్నాను అన్నప్పుడు మనకేమనిపిస్తది? అయ్యో! నేను ఒక్క క్షణం ఏమనుకున్నానంటే ఆల్రెడీ తిని కూడా మళ్ళీ అడుగుతున్నాడు అని చెప్పి అనుకున్నాను. కానీ ఆయన పిలిచింది ఆయన కోసం కాదు, నా కోసం అని చెప్పి పిలిచారు అని తెలుసుకున్నప్పుడు మనకి అనిపిస్తదా? అనిపించదా చెప్పండి? చేంజ్ అవుతది మాతాజీ ఫీలింగ్. చేంజ్ అయితదా లేదా? కానీ సమ్‌వేర్ ఏంటంటే మనం ఏంటంటే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెట్టమనమాట. ఎందుకు పిలుస్తున్నారో ఏమోలే అన్న ఒక చిన్న ఆలోచన అక్కడ ఆగదు. మనం కంక్లూజన్‌కొచ్చేస్తామనమాట. సో, భక్తులుగా మనం ఆ కంక్లూజన్స్‌కి త్వరగా రాకూడదు. సో, ఫస్ట్ ఒక నిమిషం ఆలోచించాలి. ఒక వ్యక్తి ఏదన్నా తప్పు చేసినట్లుగా బయటకొచ్చిందంటే అసలు ఏమై ఉంటది? ఎందుకలా చేసుంటారు? అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది పెట్టుకున్నప్పుడు మనము అపరాధాలనేవి చేయకుండా ఉంటాం. లేదు అంటే కంక్లూజన్స్‌కొచ్చేసామనుకోండి. వీళ్ళింతే, వీళ్ళెప్పుడు ఇంతే అని చెప్పి కంక్లూషన్స్‌కొచ్చేసామనుకోండి, మనం అపరాధం అనేది మూట గట్టేసుకుంటూ ఉంటామనమాట. సో, దాని జోలికి వెళ్ళకూడదు. అది కొంచెం మనం కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మాతాజీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తెలుగు పదం రైట్ చెప్పండి. బెనిఫిట్ ఏం ఆఫ్ ప్రభుజీ? డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌటా? బెనిఫిట్ ఆఫ్ డౌట్ తెలుగు పదం రైట్ పదం. తెలుగు పదమా? అంటే ఆహ్, ఒక వ్యక్తి చేసిన యాక్షన్‌కి మనము దీనికి రీజన్ ఇదే అయ్యుంటుంది అని మనం ఒక ఆహ్, ఆహ్, కంక్లూజన్‌కి రాకుండా ఒక నిమిషం ఆగాలి. ఎందుకిలా చేస్తున్నారో, ఏం రీజన్ అయ్యుంటుందో అని ఆలోచించినప్పుడు ఏమైతది అంటే, మనము బెటర్‌గా పక్కన వ్యక్తిని రిసీవ్ చేసుకోగలుగుతామనమాట. పక్కన వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవడం అనేది బెటర్‌గా ఉంటుంది. కానీ మన హ్యూమన్ నేచర్ ఏంటి అంటే, మన గురించి మాత్రం మనం సమర్థించుకుంటాం. పక్కన వాళ్ళ గురించి మాత్రం మనము ఒక జడ్జిమెంట్స్‌కొచ్చేస్తామనమాట. అలా కాకుండా ఒక క్షణం ఆగి, ఇంత తినని వ్యక్తి ఇవాళ తింటున్నారంటే ఏం రీజన్ అయ్యుంటుందబ్బా! అని ఆగినప్పుడు ఏమవుతుంది అంటే, పక్కన వ్యక్తి ఉన్న సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకునే పొజిషన్‌లో ఉంటామనమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే అది ప్రభుజీ. కంక్లూజన్స్‌కి రాకపోవడం. ఓహో! అది ప్రభుజీ. అర్థమైందా లేదా ప్రభుజీ? అంటే తొందరపడి నిర్ణయాలు అర్థమైంది. తీసుకోకపోవడం కదా మాతాజీ. అర్థమైంది. తొందరపడి నిర్ణయం అని గాదు గానీ, అంటే నిర్ణయం అంటే మనం తీసుకొని ముందుకెళ్ళేది. నిర్ణయం అని గాదు గానీ, తొందరపడి ఒక అభిప్రాయానికి నిర్ధారణ రాకపోవడం. వస్తదా మాతాజీ? తొందరపడి అభిప్రాయానికి రాకపోవడం నిర్ధారణ. మాతాజీ. నిర్ధారణైనా అనుకోవచ్చు. యెస్ మాతాజీ. సో, ఒక అభిప్రాయం అనేది తొందరపడి తీసుకోకపోవడం. ఆలోచించడం ఏమై ఉంటది రీజన్ ఎందుకిలా చేస్తున్నారు అనేది మనం అభిప్రాయానికొచ్చే ముందు ఒక క్షణం ఆగడం అన్నమాట. ఆగి ఆలోచించి ఇది రీజన్ అయ్యుంటుంది అని చెప్పి ఆగడం అన్నమాట. ఓకేనా? ఓకే. 36, 37 కూడా కొంచెం ఫాస్ట్‌గా చూద్దాం. ఈ 2 అయిపోతే మనకి సకామ కర్మయోగ అయిపోతుంది. సో, అందుకని. ఓకే. 36 ఒకసారి రిసైట్ చేద్దాము. అవాచ్యవాదాంశ్చ బహూన్ అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః వదిష్యంతావాహితాః నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం తతో దుఃఖతరం ను కిం తతో దుఃఖతరం ను కిం. నేను చెప్పాక చెప్పండి. మీరు నాతో పాటు చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అర్థమవుతుందా? అదే. నేను చెప్పి ఆగాక మీరు చెప్పండి. అందుకనే నేను మీకు టైమ్ ఇస్తున్నాను. సో, మీకు లేదు నేను రిసైట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ముందు చెప్పండి. మాతాజీ నేను రిసైట్ చేస్తాను ఈ శ్లోక తప్పులు లేకుండా అన్నప్పుడు ముందు చెప్పండి. అప్పుడు మీరు చెప్పాక మేము రిసైట్ చేస్తాం. సో, మనం కొంచెం ఇన్ని క్లాసెస్ ఫాలో అయితున్నప్పుడు కొన్ని ఎటికెట్స్ ఉంటాయన్నమాట. ఓకే. స్పీకర్ చెప్పాక మనం చెప్పాలి. లేదు నాకు చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ముందు అడగాలి. నేను రిసైట్ చేస్తాను ఇది ఫస్ట్ అని. అప్పుడు ఏమైతదంటే మిగిలిన వాళ్ళకి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉంటాం. ఓకేనా? లేదు మాతాజీ ముందు మీరు చెప్పండి. ఓకే. మీరే చెప్పండి మాతాజీ. యెస్. ఓకే. అవాచ్యవాదాంశ్చ బహూన్ అవాచ్యవాదాంచ బహూన్
వదిష్యంతి తవాహితాః హితవాహితాః నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం. ఉత్తమ శ్లోక చదువుదాం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. కుమారి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నీ శత్రువులను నిన్ను పలు నిర్ణయ వాక్యాలతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందించుతురు. ఇంతకంటేను నీకు దుఃఖతరమైనది మరేమీ కలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం ఎవరు చదువుతారు? మాతాజీ నేను చదువుతాను. చదవండి ప్రభుజీ. అర్జునుని అవాంఛితమైన జాలిని చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదట ఆశ్చర్యపడిను. అతని జాలి అనార్యులకు మాత్రమే తగినట్టిదని అతడు వర్ణించాడు. ఈ విధముగా భగవానుడు అనేక మాటలతో అర్జునుని నామమాత్ర దయాద్ర బుద్ధికి విరుద్ధముగా తన వాదనను వినిపించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది ఇంకా క్లియర్ స్ట్రైట్ అవే ఉందన్నమాట ఈ శ్లోక. ఏమంటున్నారు? నీ శత్రువులు ఎవరైతే నీకు అటువైపు సేన ఉందో వాళ్ళందరూ నిన్ను పలు వాక్యాలతో నిందిస్తారు అర్జున. సో నీ సామర్థ్యాన్ని ఎవ్వరూ కూడా గుర్తించరు, నిన్ను నిందిస్తూ ఉంటారు. సో ఇంతకన్నా నీకు ఇంకా దుఃఖతరమైంది ఏముంటుంది అర్జున అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. నువ్వేదో జాలి చూపిస్తున్నాను అంటున్నావు, కానీ జాలి అనేది చూపించాల్సిన ప్లేస్ ఇది కాదు. సో అవాంఛితమైన జాలిని అంటున్నారు, చూసారా? సో జాలి అనేది కొన్ని ప్లేసెస్ లో చూపించాలి, కానీ యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఇరు సేనలు రెడీగా, అది అధర్మంలో ఉన్నారు వాళ్ళు. సో యుద్ధం చేయకుండా పీస్ఫుల్ గా దీన్ని చేసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వినడం లేదు. సో అధర్మం వైపు అంత నిలిచున్న వాళ్ళని నువ్వు యోధుడిగా, ఒక క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేసి గెలవాలి. అలాంటి యుద్ధ రంగంలో నువ్వు నిలబడి ఎదుట వాళ్ళని చూసి నాకు జాలి కలుగుతుంది అంటున్నావు, చూసావా? ఆ జాలి అనేది అవాంఛితమైనది. అది నిన్ను ఎప్పటికీ ఉద్ధరింపదు. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం, జాలితో వదిలేసి వెళ్ళిపోవడం వల్ల నీకు ఎప్పుడు కూడా మంచి పేరు అనేది రాదు. నిన్నందరూ నిందిస్తారు, నీకు అపకీర్తి వస్తుంది. సో అది చాలా కష్టతరమైంది నీకు. సో అట్లాంటి జాలి అనేది అనార్యులకు మాత్రమే తగినది. సో నువ్వు అనార్యుడివైతే అట్లాంటి జాలి ఉండాలి, కానీ నువ్వు ఆర్యుడివి. నీకు ఎట్లాంటి ధర్మం చేయాలి అనేది నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఆ ధర్మాచరణతో పెరిగావు. సో ధర్మం ఏంటి, దానికి ఎలా కట్టుబడి ఉండాలి, ఇదంతా నీకు తెలుసు అర్జున. సో ఆర్యుడి అయ్యుండి నువ్వు ఇట్లాంటి జాలి ప్రదర్శించడము, ఇట్లాంటి ఇది చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఈ జాలి అనేది అనార్యులకు తగింది తప్ప నీకు మాత్రం కాదు అని చెప్పి భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఓకే, 37 చూద్దాం. అహతో వా ప్రాప్స్యసి స్వర్గం అహతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా న భోక్ష్యసే మహీం జిత్వా న భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అహతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా న భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అహతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా న భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః.
హరే కృష్ణ అనువాదం మా- ఎవరు చెప్తారు? హరే కృష్ణ చెప్పండి. ఈ శ్లోకంకి హతోవా అని ఉంది మాతాజీ బుక్ లో, నా యథాతథం బుక్ లో అహతోవా అని లేదు. అవునా? ఒకసారి ఇంగ్లీష్ లో చూస్తాం మాతాజీ. అందుకే ఒకసారి ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేస్తుంటాను. హతోవా, సారీ, అది ఎందుకో తెలుగులో ఈ ప్రింట్ అహతో అని పడింది కానీ హతోవా అనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒక్కసారి మళ్ళీ చదువుతాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతోవా సారీ మాతాజీ, ఐడెంటిఫై చేశానని ఏం అనుకోకండి, సారీ. అయ్యో తప్పలేదు మాతాజీ, యాక్చువల్ గా కరెక్ట్ చేయాలి. తప్పు ఉన్నప్పుడు కరెక్ట్ చేయడమే మంచిది కదా మాతాజీ, అందరూ అలానే అనుకుంటారు కాబట్టి. కాదు కానీ కొంచెం చూసి చెప్పాను అంతే మాతాజీ. పర్లేదు మాతాజీ, యాక్చువల్ గా ఇది కొంచెం అప్పుడప్పుడు మిస్టేక్స్ ఉంటున్నాయి తెలుగు దాంట్లో. సో మనం వేదాబేస్ తో కూడా ఒక్కోసారి కంపేర్ చేసుకొని చదివితే బెటర్, లేదంటే నేను బుక్ పెట్టుకొని ఒకసారి చూస్తుంటాను ఈసారి, సో దట్ మనం ఆ మిస్టేక్ అన్నది తీసుకోకుండా ఉంటుంది క్లాస్ లో. థ్యాంక్ యూ మాతాజీ, సారీ అవసరం లేదు మాతాజీ, నేనే థ్యాంక్ యూ చెప్పాలి మీకు. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ కుమారి మాతాజీ, అనువాదం చదవండి. మాతాజీ, కుమారి మాతాజీ. ఓకే, ఇంకెవరైనా అనువాదం చదువుతారా? ఉషా మాతాజీ. సారీ మాతాజీ, నేను స్పీకర్ ఆన్ చేసి చదివేస్తున్నా, సారీ పర్లేదు. కుమారి హరే కృష్ణ మాతాజీ. ఓ కౌంతేయ, నీవు యుద్ధ రంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించటయో జరగగలదు. కావున కృత నిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం చదివేసేయండి మాతాజీ. భాష్యము. అర్జునుని పక్షమునకు జయము కలుగును, నిశ్చయము లేకున్నను అతడు యుద్ధము చేయవలసయో ఉన్నది. ఎందుకనగా అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకమును పొందుటకు అవకాశము కలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాసిబిలిటీస్ చెప్తున్నారు అనమాట కృష్ణ. 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అర్జున యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేసి గెలవడం. ఇంకొకటి సెకండ్ పాసిబిలిటీ ఏంటి అంటే అర్జున యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేసి ఓడిపోవడం. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే అర్జున యుద్ధం వదిలేసి వెళ్ళిపోవడం. ఈ మూడా కదా? చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే కదా. సో ఇప్పుడు అర్జున యుద్ధరంగంలో ఉండి శత్రు సైన్యంతో యుద్ధం చేసి గెలిచాడు అనుకోండి, అర్జునుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తుంది, కీర్తి వస్తుంది. రాజ్యము, కీర్తి వస్తుంది. సో ఇంత గొప్ప శత్రు సైన్యాన్ని కూడా అర్జునుడు ఓడించగలిగాడు, సో ఎంత గొప్ప ఇది అని చెప్పి కీర్తి వస్తుంది. దాంతో పాటు మొత్తం భూమండలం, రాజ్యం అంతా కూడా వస్తుంది అనమాట ఆయనకి. ఓకే, సో ఇక్కడ రాజ్యం వచ్చినప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మొత్తం నీ కీర్తి వస్తుంది, రాజ్యం వస్తుంది, అలా నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. పోనీ ఫర్ సపోజ్ నువ్వు యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేసి ఏదో ఒక కారణం మూలంగా నువ్వు యుద్ధంలో చనిపోయావు అనుకున్నావు అనుకో, దీనివల్ల కూడా నీకేం నష్టం లేదు అర్జున. నువ్వు యుద్ధరంగంలో చనిపోయినప్పుడు అంటే నీ ధర్మం చేస్తూ చనిపోతున్నావు కదా. క్షత్రుని ధర్మం యుద్ధం చేయడం. సో మన ధర్మ పాలన చేస్తూ మనం ప్రాణం వదిలిపెట్టినట్లయితే ఏమవుతుంది అంటే వాళ్ళకి స్వర్గలోకాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ధర్మాచరణ చేస్తున్నావు, ధర్మాచరణలో ఉండి నీ ప్రాణాలు కోల్పోయావు కాబట్టి నీకు స్వర్గలోకాలు వస్తాయి. సో స్వర్గలోకాలు వచ్చినప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సో యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో గెలిచిన అంటే విన్ అయినా నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది, లూజ్ అయినా కూడా నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. అంటే 2 సిచ్యుయేషన్స్ కూడా విన్ విన్ సిచ్యుయేషన్స్ చేసేసారనమాట కృష్ణ. అంటే ఏమంటున్నారు? గెలిస్తే రాజ్యం వస్తుంది, అప్పుడు నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ విన్ సిచ్యుయేషనే. ఓడిపోయినా నీకు స్వర్గం వస్తుంది, అక్కడ నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. ఈ సిచ్యుయేషన్ లో నువ్వు కోల్పోవట్లేదు, ఇక్కడ కూడా నువ్వు గెలుస్తున్నట్లే, ఇక్కడ కూడా విన్ విన్. సో ఏమంటున్నారు కృష్ణ?
నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నేనిప్పుడు ఏం జేయాలి అని డీలా పడిపోయిన అర్జునకి ప్రతి సిట్యుయేషన్‌లో గూడా అంటే ఆ సిట్యుయేషన్ ఎలా చెప్తున్నారంటే, "నువ్వు ఇది చేసినా నువ్వు విన్ అవుతావు. ఇది చేసినా విన్ అయినట్లే." విన్ విన్ సిట్యుయేషన్‌గా చెప్తున్నారు. కానీ ఈ 2 కాకుండా థర్డ్ ఆప్షన్ ఉంది చూసావా? యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నావు చూసావా? మేబీ నీ ప్రాణాలు కాపాడుకుంటాననుకుంటున్నావేమో. నీ వాళ్ళ ప్రాణాలు బ్రతికించుకుంటాననుకుంటున్నావేమో. నీ ఒకటి గుర్తుపెట్టుకో. నీ ప్రాణాలు బ్రతికినా ఏమంటారు తెలుసా? నువ్వు ఇందాక అనుకున్నట్లే నీకు చేతగాక వెళ్ళిపోయావనుకుంటారు. నీకు అపకీర్తి వస్తుంది. సో, దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు ధర్మాచరణ చెయ్యకుండా వెళ్ళిపోయావు గాబట్టి ఏమైతాయి? నీకు హెల్లిష్ ప్లానెట్స్ ఒస్తాయి. నీకు నరకలోకాలొస్తాయి. స్వర్గలోకాలు, ఉత్తమ గతులు రావు. నీ ధర్మాన్ని నువ్వు వదిలేసి ఉల్లంఘించి వెళ్ళిపోయావు గదా పక్కకి. సో, నీకు మంచి లైఫ్ అనేది ముందు ఉండదు. సో, 3 ఆప్షన్స్‌లో 3 ఆప్షన్స్‌కి ఈ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉన్నారనమాట కృష్ణ. సో, ఆటోమేటిక్‌గా క్లారిటీ వచ్చేస్తుందా రాదా చెప్పండి? మనకిలా ఇంత వివరంగా నువ్వు ఈ పని చేస్తే ఇది రిజల్ట్, ఇలా జరిగితే ఇది రిజల్ట్, ఇలా చేస్తే ఇది రిజల్ట్ అని చెప్పినప్పుడు జనరల్‌గా ఏమాత్రమన్న విచక్షణ ఉన్నవాడికి క్లారిటీ వస్తుందా రాదా చెప్పండి? వస్తుంది మాతాజీ. వస్తుంది అంత మాతాజీ అంత ఖచ్చితంగా వస్తుంది. క్లియర్‌గా చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. సో, నువ్వు ఎంజాయ్‌మెంట్ కోసం నేను ఎట్లా నా వాళ్ళని చంపేస్తే ఎట్లా అనుకుంటున్నావేమో అర్జున, కానీ నీ వాళ్ళని చంపినా కూడా నువ్వు ధర్మాచరణ చేస్తున్నావు కాబట్టి నీకది మంచి దారికే ఇదవుతుంది. అంటే నీకు రాజ్యమొస్తుంది. అండ్ తర్వాత కూడా నీకు ఉత్తమ గతులొస్తాయి. నీ ప్రాణం పోయిందనుకున్నా కూడా నువ్వు స్వర్గలోకాలకెళ్తావు. అలా కాదు అని చెప్పి వదిలేసి ఎళ్ళిపోయావా, నీకు అపకీర్తి వస్తుంది. అండ్ నువ్వు నరకాలోకాలకు కూడా వెళ్ళిపోతావు. నువ్వు ధర్మాన్ని ఆచరించలేదు కాబట్టి అని చెప్పి కృష్ణ ఇంత క్లారిటీ ఇస్తూ అర్జునకి చెప్తున్నారు. ఉత్తిష్ట కౌంతేయ ఉత్తిష్ట అని చెప్పి చెప్తున్నారు. లేచి యుద్ధం చేయి అర్జున అని చెప్పి కృష్ణ అర్జునకి చెప్తున్నారనమాట. సో, 31 నుంచి 37 వరకు కూడా ఏదైతే ఎంజాయ్‌మెంట్ నేను ఆనందాన్ని పొందను అని చెప్పి నువ్వు బాధపడుతున్నావో, ఆనందాన్ని పొందుతావు అర్జున. సో, ఇలా చేసినా ఆనందాన్ని పొందుతావు, ఇలా చేసినా ఆనందాన్ని పొందుతావు. కానీ నువ్వేదైతే చెప్తున్నావో చూసావా ఇది చేస్తానని, కానీ అది చేస్తే మాత్రం నువ్వు ఆనందాన్ని పొందవు. అది చేయడం వల్లనే నీకు దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పి అర్జునకి క్లారిటీ ఇచ్చారనమాట కృష్ణ. ఓకేనా? ఈస్ ఇట్ క్లియర్? ఎస్ మాతాజీ. క్లియర్. సో, నెక్స్ట్ శ్లోకాస్ నుంచి మనం ఏంటి అంటే ఎట్లా మనము వర్క్ విత్ రినౌన్సియేషన్ అన్నమాట. అంటే ఎట్లా మనము పాప కర్మలు చెయ్యకుండా అర్జున యుద్ధం చేయాలి. ఇప్పుడు అర్జున నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అందరిని చంపేస్తే పాపం వస్తుంది గదా కృష్ణ! ఎంత పాపం కూడబెట్టుకుంటాను అని చెప్పారు. సో, పాపం రాకుండా నువ్వెలా చేయాలి అనే దానికి నెక్స్ట్ శ్లోకా నుంచి అర్జునకి కృష్ణ ఆన్సర్ ఇవ్వడం మొదలుపెడతారనమాట. సో, పలానా విధంగా చేస్తే నువ్వు పాపం జోలికి వెళ్ళకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించిన వాడివవుతావు అని చెప్పి నెక్స్ట్ శ్లోకాస్ నుండి అర్జునకి చెప్తారు కృష్ణ. ఓకేనా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. మాతాజీ ఈ గాసిపింగ్ అనేది మెటీరియల్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా జరుగుతుంటది కదా! మనం మామూలుగా లేడీస్ అందరూ కూర్చుంటే ఆటోమేటిక్‌గా అవే వస్తుంటాయి. యెస్ మాతాజీ. దాన్ని కూడా తగ్గించుకుంటేనే మంచిది కదా మాతాజీ? యాక్చువల్‌గా మనం ఏం చేస్తామంటే మాతాజీ భక్తిలోకి రమ్మంటే మనకొచ్చే ఫస్ట్ కంప్లెయింట్ ఏం చెప్తాం చెప్పండి? టైం లేదు. టైం లేదని చెప్తాం. భక్తి గురించి ఎవరికైనా చెప్పండి. 16 మాలలు చేస్తే చాలా మంచిది. మనకి ఆచార్యులు చెప్పారు అని చెప్పి ఎవరికైనా చెప్పామనుకోండి. ఏంటి 16 మాలలా? 16 మాలలంటే 2 గంటలు లేతే 2:15 గంట పడుతుంది. 2 గంటలు టైం అనేది ఎక్కడుంది? ఎవరి లైఫ్‌లో ఉంది 2 గంటల టైం అంటాం. కానీ డే మొత్తం చూసుకుంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తాం తెలుసా? గాసిపింగ్‌లో బోలెడంత టైం వేస్ట్ చేస్తాం. పక్కన వాడి జీవితంలో ఏం నడుస్తుంది అనేది మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటదనమాట. సో, అందుకనే మనం సోషల్ మీడియా కూడా అట్రాక్ట్ అవ్వడానికి, దానికంత టైం ఇవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? సో, మనకి ఆ నేచర్ అనేది ఉంటుందనమాట. ఒకసారి ఆలోచించండి. వాళ్ళేదో చేసి, వాళ్ళేదో ఇదవ్వడం వల్ల మన లైఫ్‌లో మనకేమన్నా ఉద్ధరణ జరుగుతుందా? అది తెలుసుకోవడం ఏం వల్ల? జరగదు మాతాజీ. జరగదు మా నథింగ్. ఏం జరగదు ఏమీ మాతాజీ. జరగదు. కానీ పక్క వాళ్ళ విషయంలో ఆసక్తి ఎక్కువ మాతాజీ అందరికి. ఆసక్తి ఎక్కువుంటుందనమాట. సో, మనకివాళ టైం లేదు. మనకి ఇవాళ చూడండి మనం ఎప్పుడైతే అక్కర్లేని విషయాలకి వెళ్ళకుండా ఉంటామో, టైంతో పాటు ఏం మిగులుతుంది తెలుసా? మనకి ఎనర్జీ కూడా మిగులుతుంది. చాలా వరకు మనకి ఎనర్జీ అనేది డ్రైన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అక్కర్లేని విషయాల పైన మనం ఫోకస్ చేస్తాం కాబట్టి. సో, టైమ్ అండ్ ఎనర్జీ 2 సేవ్ అవుతాయి మన లైఫ్‌లో. ఆ 2 సేవ్ అయినప్పుడు మనం దేనికైతే పెడితే మన జీవితం ఉద్ధారం వైపు వెళ్తుందో, దాని వైపు పెట్టడానికి ఆ 2 మిగిలినట్టా చెప్పండి? ఎక్స్‌క్యూజ్ మీ మేడం. అంటే మాతాజీ. ఎక్స్‌క్యూజ్ మీ చెప్పండి. మేడం.
చెప్పండి ఆ మాతాజీ. సిన్ లో ఇంకా వేరే వాళ్ళ విషయాలు మనము ఇన్వాల్వ్ అయితే మనకు సిన్ వస్తది కానీ మనకేమో ఒదిగేది లేదు. మనం ఇంకా ఈ జన్మలోనే మళ్ళీ ఈ జన్మలు ఈ వీక్‌కి అట్రాక్ట్ అయితే ఈ జన్మలోనే మునిగిపోతాం. మనము ఆధ్యాత్మికంగా ఉంటే మనకి ఈ జన్మలు ఉండవు, మనకుండవు. మనం పిల్లలకి చెప్తాం చదవండి వాళ్ళు ఆడొద్దు, వాళ్ళ విషయాలు వద్దని. కానీ అది మనం అప్లై చేయము మేడం. అది ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ పిల్లలకు చెప్పే ముందు మనం అప్లై చేసుకోవాలి మన లైఫ్‌లో. ఏదైనా ఎవరికైనా చెప్పే ముందు మనం అప్లై చేసుకోవాలి. అది యెస్. సిన్‌లో పడతాం మనము. వేరే వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయినా, లేతే వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆతృత ఉన్నా, వాళ్ళ దాంట్లో మాట్లాడినా, అది మళ్ళీ జన్మలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎదుట మనిషికి కించపరిచినట్టు ఇష్టం ఉండదు. అది వాళ్ళు బాధపడడంలో అది కూడా ఒక పాపమే గదా! సో, ఆ పాపం హ్మ్. మనకు తాకుతది. ఇంకా హ్మ్. జన్మలు ఇది ఇంతే సరిపోయింది మనకి. హ్మ్. తెలుసా ఒకసారి నితాయ్ సెవెని మాతాజీ ఒక చిన్న ఒక వీడియో చూసాను. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ, బట్ ఏంటి అంటే ఊరికే అంటే ఈ గాసిపింగ్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. నాకు గుర్తున్నంత వరకు నేను కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడనుకోండి. ఈయన చాలా తప్పులు చేస్తున్నాడు. ఓకే. బి అనే పర్సను ఏ అనే పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడంటే సి అనే పర్సన్‌తో మాట్లాడుతున్నాడు. సో ఏంటి అంటే ఏ అనే వ్యక్తి చాలా తప్పులు చేస్తూ ఉన్నాడు. ఎన్ని మోసాలు, పాపాలు, నేరాలు చేస్తూ ఉన్నారు. బి, సి మాట్లాడుకుంటున్నారు ఏ అనే పర్సన్ గురించి. అయితే బి అనే పర్సన్ వచ్చి సి అనే పర్సన్‌కి చెప్తారంట. "నీకు తెలుసా ఆయన ఎట్లాంటి పనులు చేస్తున్నాడో? ఎన్ని మోసాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడంటే" అది ఇది అని చెప్పి అంటే మేబీ ఆయన చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు. కానీ చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే బి అనే పర్సన్, సి అనే పర్సన్‌కి చెప్తారు కదా! బి ఏం అట్రాక్ట్ చేస్తాడు తెలుసా? ఏ యొక్క కర్మని తీసుకుంటూ ఉంటాడు. మనం ఎవరి గురించైతే నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటామో, వాళ్ళ యొక్క కర్మని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ మనం చెప్తున్నప్పుడు ఏం చేస్తాము? ఉన్నదున్నట్టు చెప్పం గదా! ఇంకొంచెం మసాలా కలిపి గూడా చెప్తాం గదా! సో, ఏమైతది? సో, ఇంకా నెగెటివ్ కర్మని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటామనమాట. అండ్ ఈ సి అనే పర్సన్ మనకెందుకులే వాళ్ళ గురించి అని చెప్పి వదిలేస్తే ఫైన్. ఈయనకేమి కర్మబంధనం లేకుండా ఉంటుంది. ఈయన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తే, అవునా? నిజమా? అయ్యో! నేను ఆయన గురించి అట్లా అనుకున్నానే. నేను ఆయన గురించి ఇట్లా గొప్పగా అనుకున్నానే అని చెప్పి ఈయన ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితాడో, ఈ కర్మ ఎఫెక్ట్ ఈయనకు గూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, కర్మ అనేది ఎంత గుహ్యంగా ఉంటుందంటే, వేరే వాళ్ళ గురించి మనం ఎంత ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉంటామో, దానివల్ల ఏం చేస్తామంటే, వాళ్ళు చేసిన తప్పుల యొక్క ప్రతిఫలం అనేది మనం తీసుకుంటూ ఉంటాం. అందుకనే చూడండి, తప్పు చేసిన వాళ్ళు ఒక్కొక్కసారి చాలా బాగా ఉంటారు. ఎందుకు బాగుంటారంటే, వాళ్ళ కర్మనంతా మనం గాసిప్ చేస్తూ మనం తీసేసుకుంటున్నాం కదా! సో, అంత ఇంపాక్ట్ ఉంటదనమాట. సో, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళ కర్మ అంతా ఇతను చేసిన కర్మ అంతా కూడా వీళ్ళిద్దరికొచ్చేస్తుంటుందనమాట. సో, ఎస్పెషల్లీ లేడీస్‌కంటారు. అంటే ఈ ఈ పదం ఇది వాడుకలో ఉంటుందనమాట. సో, మాతాజీస్‌కి, లేడీస్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంటది ఈ గాసిపింగ్‌లో అని అంటారనమాట. సో, భక్తిలో గాసిపింగ్ అనేది అత్యంత ఆహ్, దిగస్థాయి తక్కువ స్థాయిలో ఉండే యాక్టివిటీ అన్నమాట. దాని జోలికి వెళ్ళాము అంటే మన భక్తిలతని మనమే నరికేసుకుంటున్నట్లు. మనం ఇప్పటిదాకా పోషించుకుంటూ, పెంచుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాం కదా! మనం గాసిపింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించి గాసిపింగ్‌లోకి వెళ్ళాము అంటే మన భక్తిలతని మనమే నరికేసుకుంటున్నట్లన్నమాట. ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా చెప్తున్నా గాని ఒకటే చెప్పాలి. మనకి వాళ్ళ గురించి తెలియదు. ఆయన ఏ పరిస్థితిలో అలా చేశాడో తెలీదు. ఒకవేళ నిజంగా ఆయన తప్పే చేసి, నిజంగా ఆయన పాపాలే చేసుంటే కృష్ణ చూసుకుంటారు. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏమన్నా లెసన్ తీసుకోవచ్చు అంటే, అట్లాంటివి మనం చెయ్యకుండా మన లైఫ్‌లో మనం ముందుకెళ్ళాలి. అది మాత్రమే మనం తీసుకోగలము. ఆయన గురించి మనం మాట్లాడాలి, మనం ఏదో ఇది చేయాలి అనేది కాదు. ఒకవేళ నేర్చుకోవాలంటే అట్లాంటి పనులు నేను చెయ్యకూడదు అన్నంత వరకు మాత్రమే నేను నేర్చుకొని వదిలేసి పక్కకెళ్ళిపోవాలి తప్ప, మనం వాళ్ళ గురించి మాట్లాడడంలో ఎంజాయ్‌మెంట్ తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదనమాట. కృష్ణకి మనం చెప్తున్నాం గదా! నాకు నీ భక్తిలో వచ్చే ఎంజాయ్‌మెంట్ కంటే కూడా, ఈ సటిల్‌గా నేను పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను చూసావా కృష్ణ, దీంట్లో నాకు బాగా ఎంజాయ్‌మెంట్ వస్తుందని చూపించామనుకోండి, ఏమవుతుంది తెలుసా? మనమున్న సొసైటీలో మనకి గాసిప్ చేయడానికి కావాల్సినన్ని ఛాన్సెస్ ఇస్తారనమాట కృష్ణ. నీకదే కదా కావాలి. నీకు గాసిపింగ్‌లో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నీ చుట్టూ అట్లాంటి సిట్యుయేషన్సే తీసుకొస్తా. ఇవాళ ఈయన గురించి గాసిప్ చేసావు కదా! రేపొద్దున వీళ్ళ గురించి, ఎల్లుండి వీళ్ళ గురించి. సో, వీళ్ళ గురించి గాసిప్ చేయడానికి నీకు అట్లాంటి ఎన్విరాన్మెంట్‌ని నేను క్రియేట్ చేస్తా అంటాం. అలా గాకుండా మనం సింపుల్‌గా టచ్ అవ్వకుండా, ఓకే. కృష్ణ ఆయన ఇన్ని తప్పులు చేశారని చెప్పి చెప్తున్నారు. కుదిరితే ఆయనకి కృపనిచ్చి ఆయన తప్పులు చేయకుండా చూడు. అండ్ నేను తెలుసుకునేదేంటంటే,
భక్తిలో ఎంత ఎలివేటెడ్‌గా ఉన్నా గానీ మాయ ప్రభావం ఇంత ఉంటుంది. సో, మాయలో ఉన్న మాయ శక్తి ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి మనం ఉన్న స్థితి నుండి గూడా పడిపోవాల్సుంటుంది. మేబీ ఆయన అట్లాంటి ఇంపాక్ట్‌కి గురవుతున్నారేమో. ఆయనకి కృప చూపించండి. నేను ఎట్లా జాగ్రత్త పడాలి ఇట్లాంటి తప్పులు చేయకుండా. సో, ఇవన్నీ ఏంటి అంటే మనం లెసన్స్‌గా తీసుకుంటున్నామనమాట. లెసన్స్‌గా తీసుకున్నప్పుడు ఏమైతది అంటే, మనం వాళ్ళ కర్మని తీసుకోము అండ్ మనకిది రేపొద్దున మనం దిగజారకుండా మనం ఎలా ముందుకు వెళ్ళడానికి కృష్ణ నాకు ఈ రూపంలో చూపిస్తున్నారేమో మేబీ. సో, ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు. ఇట్లా నువ్వు ఇది చేసుకోవద్దు అని చెప్పి లెసన్ లాగా నాకు చెప్తున్నారేమో అని చెప్పి మనం తీసుకున్నప్పుడు ఏమైతది అంటే, మనం స్టేబుల్‌గా ఉంటామనమాట. మనం ఇంకా బెటర్‌గా ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ మనం ఇట్లా కాకుండా గాసిపింగ్ చేస్తున్నాము. వాళ్ళ గురించి మాట్లాడడంలో ఆనందం తెచ్చుకుంటున్నాము అంటే మాత్రం, అది భక్తికి ఎప్పుడు కూడా అది ఫేవరబుల్ కానే కాదనమాట. ఓకే. యెస్ ప్రణవి మాతాజీ క్వెషన్ ఉందా మీకు? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు 2 క్వెషన్స్ ఉన్నాయి మాతాజీ ఈరోజు క్లాస్ నుంచి. ఇది అపకీర్తి టాపిక్ వచ్చినప్పుడు మనకి ఎమోషనల్ పెయిన్ టాపిక్ వచ్చింది కదా! హ్మ్. అయితే ఎమోషనల్ పెయిన్ మాతాజీ అంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే మనకు నాలెడ్జ్ ఉంది. కృష్ణ విల్ టేక్ కేర్ అని. అండ్ ఇంకో నాలెడ్జ్ ఏముందంటే లైక్ ఇది ఈ ఎమోషనల్ పెయిన్ మనని అనవసరంగా డ్రాగ్ చేసి మనం ఓవర్ థింక్ చేసేలా చేస్తుంది అని తెలుసు. కానీ సమ్‌హౌ ఆ లూప్ నుంచి బయటికి రాలేకపోతున్నాను మాతాజీ. లైక్ ఎప్పుడైనా ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్ వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాంటింగ్ ఇంపాక్ట్ అవుతుంది. సో, హ్మ్. అలాంటి టైంలో ఎలా బయటికి రావాలి? ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో ఆల్రెడీ స్ట్రెస్ ఉంటది కాబట్టి మనం మోస్ట్ హ్మ్. ఆఫ్ ద అటెన్షన్ అక్కడే ఉంటది. సో, హ్మ్. నా క్వెషన్ ఏంటంటే అసలు చాంటింగ్ గూడా అవ్వని పరిస్థితిలో ఎలా, హ్మ్. ఎలా మనని మోటివేట్ చేసుకొని చాంటింగ్ కనీసం చాంటింగ్ చేసేలా ఎలా చేయాలి? హ్మ్. అనేది ఫస్ట్ క్వెషన్ మాతాజీ. ఓకే. సో, ఏమవుతుందంటే మాతాజీ ఎమోషనల్ పెయిన్‌లో ఉన్నప్పుడు మనం ఎవరి సాంగత్యంలో ఉంటామంటే, మన మనసు సాంగత్యంలో ఉంటాం మాతాజీ. సో, మనం మనసు చెప్పేవి వింటూ ఉంటాం కాబట్టి, మిగిలినవేవి కూడా మనము ఇంక రిలీజ్ చేయలేం. చాంటింగ్ గాని, లిజనింగ్ కానీ, రీడింగ్ కానీ ఇవన్నీ మనం ఫోకస్ చేయలేమనమాట. ఎందుకంటే, మన మనస్సు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి భక్తుల కమ్యూనిటీలో ఎవరైనా మనల్ని అర్థం చేసుకోగలరు అన్న కాంటాక్ట్స్ ఉన్నట్లయితే, యూ గో టు దెమ్, టాక్ టు దెమ్, రివీల్ యువర్ పెయిన్. మీరెందుకు పెయిన్ ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఇలా స్ట్రెస్‌లో ఉన్నారు అనేది మీ సిట్యుయేషన్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళేమవుతది అంటే, మీ సిట్యుయేషన్‌లో ఉండరు కాబట్టి వాళ్ళు న్యూట్రల్‌గా ఆలోచిస్తారనమాట. సో, మనము బాధలో ఉన్నప్పుడు ఏమవుతామంటే, మనము బాధ మమేకం అయిపోయి ఉంటాం కాబట్టి, మనము న్యూట్రల్‌గా ఆలోచించడం అంటే, దీనికి రిలేట్ అయిపోయి, అటాచ్ అయిపోయి ఆలోచిస్తాం కాబట్టి, మనం మంచి డెసిషన్స్ కానీ దాని నుండి త్వరగా బయటికి రావడం అనేది జరగదు. కానీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైతదంటే, వాళ్ళు దాన్ని న్యూట్రల్ లెవెల్‌లో చూస్తారనమాట. ఓకే. మీరు దీనికి బాధపడుతున్నారు గదా! దీనికి యాక్చువల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది చాలా మంది లైఫ్‌లో గూడా వస్తుంటుంది. కానీ ఇప్పుడు మీరు బాధపడడం కంటే గూడా దీనికి ఈ యాక్షన్ తీసుకున్నారంటే మీరు తొందరగా ఈ బాధ నుండి బయటికి రాగలుగుతారు. సో, ఇలా చెప్పినప్పుడు ఏమైతది అంటే మనం మనస్సు చెప్పేది వినడం ఆపేసి ఒక భక్తుడు చెప్పే ఆలోచన ధోరణి మనం తీసుకుంటామనమాట. అప్పుడేమైతదంటే ఈజీగా ఆ మాటల యొక్క ప్రభావం అనేది మన మీద పడతదనమాట. అప్పుడు మాత్రమే షిఫ్ట్ అవుతాం తప్ప, మనం ఎవరి దగ్గరికెళ్లి మనం అది చెప్పకుండా మనలో మనమే ఉన్నామంటే, అంత తొందరగా దాని నుండి బయటికి రాలేం మాతాజీ. సో, అందుకనే అంటారు ఏంటి అంటే, భక్తుల్లో కూడా మనకి కొంతమంది అట్‌లీస్ట్ ఒకళ్ళు, ఇద్దరు మనకు కొంచెం మనసుకి దగ్గరగా ఉన్నారు, మన ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నారు అనుకున్న వాళ్ళతో మనం కొంచెం కాంటాక్ట్స్ పెట్టుకున్నట్లయితే, రేపొద్దున మనం ఏదన్నా డిస్ట్రెస్డ్ సిట్యుయేషన్‌లో ఇలాగా ఎమోషనల్‌గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్లి మనం మనసు విప్పి చెప్పొచ్చనమాట. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను నేను. సో, నేనిప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమైనా నాకు గైడ్ చేయగలవా? అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం చెప్పొచ్చనమాట. ఒకవేళ మన సిట్యుయేషన్ అనేది చాలా పెద్దది. మనకున్న ఆ డివోటీ సర్కిల్‌లో కూడా మనకి చెప్పలేరు అనుకున్నప్పుడు మనం శిక్షా గురువుల దగ్గరికి వెళ్ళిపోవాలి మాతాజీ. సో, శిక్షా గురువుల దగ్గరికెళ్లి వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను దీన్ని ఎలా తీసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలియడం లేదు. దయచేసి నాకు గైడెన్స్ ఇవ్వండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్నవనుకోండి. మనం మన డివోటీ ఫ్రెండ్స్‌తో అలా మాట్లాడుకోవచ్చు. లేదు అంటే మనం దగ్గరికి వెళ్ళిపోయి దాని గురించి డిస్కస్ చేయొచ్చు మాతాజీ. దట్ ఈస్ ద బెస్ట్ వే మాతాజీ. ఎందుకంటే మనం ఇట్లా వెళ్ళనంత వరకు కూడా మన మనసు చెప్పే ఆలోచనలే వింటూ ఉంటాం కాబట్టి వి మైట్ నాట్ గో ఇన్ ఎ రైట్ డైరెక్షన్. సో, బెటర్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ సమ్‌వన్ హూ ఈస్ ఇన్ డివోషన్ ఆర్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ హై, బెటర్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ శిక్షా గురుస్. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఇంకో క్వెషన్ మాతాజీ.
సపోజ్ మనకి అయ్యే ఎక్స్‌పీరియన్సెస్ మనం ఎవరితోనైనా షేర్ చేస్తే, హ్మ్. అది కూడా గాసిప్ కిందకొస్తుందా అనేది డౌట్. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి వచ్చే రివ్యూస్ మనం రిజెక్ట్ చేయొచ్చు కదా! బట్ మన ఎక్స్‌పీరియన్స్ యూజువల్లీ ఎలా ఉంటదంటే మనకు జరిగింది ఊరికే మనం రిపీట్ చేసుకుంటాం గదా! సో, హ్మ్. ఇన్ హ్మ్. కేస్ అది ఎవరికి చెప్పినా అది కూడా గాసిప్ కిందకే వస్తుందా అనేది డౌట్. మన గురించి మనం వేరే వాళ్ళకి చెప్తే గాసిప్ కిందకి రాదు మాతాజీ. ఇన్‌ఫాక్ట్ గాసిప్ అంటే ఏంటి తెలుసా మాతాజీ? ఇప్పుడు బీసీ ఉన్నారు. ఇందాక ఏ అనే వ్యక్తి ఉన్నారు కదా! బీసీ మధ్యన మాట్లాడుకోకుండా ఏని కూడా పిక్చర్‌లో పెట్టి, నువ్విలా చేసావు. ఇలా చేస్తే ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది భక్తికి. నువ్విలా చెయ్యొచ్చా? మన గురు మహారాజ్‌కి, శ్రీల ప్రభుపాద్‌కి, ఇస్కాన్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇట్లాంటి పనులు చేయకూడదు అని చెప్పి ఏని కూడా అక్కడ పెట్టి మాట్లాడారనుకోండి, దట్ విల్ నాట్ కమ్ అండర్ గాసిప్ మాతాజీ. ఎందుకంటే సమక్షంలోనే మాట్లాడుతున్నాం. ఏని కరెక్ట్ చేయడానికి మాట్లాడుతున్నాం అక్కడ. సో, అది ఏమైతది అంటే మనం కరెక్ట్ చేస్తున్నాం, దిద్దుతున్నాం. కానీ లేకుండా ఏకి వెనక పక్క అంటే ఏ వ్యక్తి అయితే తప్పు చేశారో ఆ వ్యక్తి వెనక పక్క నుంచొని మనం గుసగుసలాడుతూ గాసిప్ చేస్తున్నామంటే అది తప్పు. కానీ ఆయన సమక్షంలోనే ఆయన దగ్గరే వెళ్లి మనం కరెక్ట్ చేస్తూ ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఒక భక్తుడిగా నువ్వు ముందుకెళ్ళాలి అంటే ఇలాంటివి చేయకూడదు. నువ్వేం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావు సొసైటీకి. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ ముందే మాట్లాడామనుకోండి అది గాసిప్ అవ్వదు. అలానే మన గురించి మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం అనుకోండి. నా సిట్యుయేషన్ నా లైఫ్‌లో ఒకసారి ఇలా జరిగింది. నేను ఇలాంటి పనులు చేశాను. ఆ పనుల వల్ల నాకు నెగెటివ్ జరిగింది. సో, ఇట్లాంటి పనులు చేయకూడదు అని చెప్పి నేను లెసన్ నేర్చుకున్నాను అన్నప్పుడు అది గాసిప్ అవ్వదు మాతాజీ. ఇట్ ఈస్ లైక్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ టు సమ్‌వన్. అంటే అలా కాదు మాతాజీ. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక పర్సన్ వల్ల జరిగింది. ఏదన్నా నెగెటివ్ ఇం హ్మ్. ఏదైనా నెగెటివ్ ఆర్గ్యుమెంట్ గాని ఏదో బ్యాడ్ జరిగింది. ఆ ఓకే. విషయంని నేను ఒక థర్డ్ పర్సన్‌కి చెప్తున్నాను. ఓకే. బికాజ్ ఆ థర్డ్ పర్సన్ నాకు క్లోజ్ మేబీ. సో, ఓకే. అలాంటి టైంలో సపోజ్ ఒక బి పర్సన్‌తో నాకు హ్మ్. గొడవైందనుకోండి. ఆ బి హ్మ్. పర్సన్ గురించి ఆబ్వియస్లీ టాపిక్ వస్తుంది కదా మాతాజీ. హ్మ్. నాకు హ్మ్. తెలిసిన వాళ్ళకి చెప్తే. ఇప్పుడు కూడా గాసిప్ అవ్వదనుకోండి. బితో నేను డైరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. హ్మ్. ఏం ప్రాబ్లమ్ ఉంది అనేసి. హ్మ్. సో, హ్మ్. అంటే వాళ్ళ గురించి చెప్పడమే అవుతుందా? అంటే అది డౌట్ మాతాజీ. అంటే ఇప్పుడు మీరు ఎవరికైతే తెలిసిన వాళ్ళకి. వేరే వ్యక్తి దగ్గరికెళ్లి చెప్తున్నది ఎందుకవుతుంది? గైడెన్స్ కోసం అంటున్నారా? లేదంటే ఎందుకు చెప్తున్నారంటున్నారు? గైడెన్స్ కోసం అవ్వచ్చు. కొన్నిసార్లు ఉండబట్టలేక చెప్తాం గదా మాతాజీ తెలిసిన వాళ్ళకి. అంటే మనకి ఓకే. లోపల బాధ షేర్ అవుతుంటది. చేసుకోవడానికి. బాధవుతుంది. నేను షేర్ చేసుకోవడానికి చెప్తున్నా. సో, అక్కడ ఫోకస్ అనేది ఎట్లా ఉండాలంటే మాతాజీ, వాళ్ళిలా చేశారు, వీళ్ళిలా చేశారు అనేది ఆహ్, ఎక్కువ ఫోకస్ కాకుండా ఇలా జరిగింది ఆ వ్యక్తి వల్ల. ఆయన ఎందుకు చేశారో నాకిలా తెలీదు. సమ్‌హౌ అక్కడ ఆయన తప్పో, నా తప్పో తెలీదు. సో, ఇలా జరిగింది అని చెప్పుకోవడంలో గాసిప్ అవ్వదు మాతాజీ. గాసిప్ అంటే ఏంటంటే మాతాజీ, ఆ సిట్యుయేషన్‌కి మనకి సంబంధం లేదసలు. కానీ అది జరిగిందని తెలిసింది నాకు. నాకు దాని గురించి మాట్లాడడం ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? సిట్యుయేషన్‌కి నాకు సంబంధం లేనే లేదు. ఎవరికో జరిగింది. కానీ ఆ విషయం నాకు తెలిసింది. నాకు తెలిసింది నేనిప్పుడు నలుగురికి షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే నాకు ఆనందం వస్తుంది. అది గాసిపింగ్. కానీ సిట్యుయేషన్‌లో మీరున్నారు. మీరుండి మీరు దాని వల్ల ఇంపాక్ట్ అయ్యారు. ఇంపాక్ట్ అయినప్పుడు వేరే వ్యక్తి దగ్గరికెళ్లి చెప్పినప్పుడు నేనిలా ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నాకిలాగా ఇబ్బంది కలిగింది. సో, నాకు దీన్ని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు అని చెప్పి మీరు షేర్ చేస్తున్నారనుకోండి అది గాసిప్ అవ్వదు మాతాజీ. అర్థమవుతుందా? డిఫరెన్స్ ఉంది. యెస్ మాతాజీ. హ్మ్. ఓకే మాతాజీ. వెన్ వి ఆర్ నాట్ రిలేటెడ్ టు ద సిట్యుయేషన్ అండ్ వెన్ వి ఆర్ స్పీకింగ్ ఆఫ్ సమ్‌వన్ ఎల్స్ అది గాసిపింగ్ అయితుంది. బట్ వెన్ వి ఆర్ ఇన్ ద సిట్యుయేషన్ అండ్ వెన్ వి ఆర్ షేరింగ్ దిస్ టు సమ్‌వన్ అది గాసిప్ అవ్వదు మాతాజీ. మనం ఏంటంటే ఆ సిట్యుయేషన్ జరిగింది చెప్తున్నాము. నేనెలా చేసుండాలి? సో, ఇట్లాంటి సిట్యుయేషన్ నాకు జరిగినప్పుడు ఫ్యూచర్‌లో నేను ఏం చేస్తే బావుంటుంది అని చెప్పి మీరు అక్కడ మాట్లాడడంలో మీరు క్లారిటీ తెచ్చుకుంటున్నారు తప్ప, మీరు ఆ మాట్లాడడంలో మీకు ఆనందం అనేది కాదు బేసిక్‌గా. మీరు సొల్యూషన్ వెతుకుతున్నారు. సో, మీరు దాంట్లో రిలేట్ అయ్యున్నారు. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి అది గాసిపింగ్ అవ్వదు మాతాజీ. ఓకే ఓకే. మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యెస్. అజిత మాతాజీ మీకేదైనా క్వెషన్ ఉందా? ఓకే. సో, ఇంకేం క్వెషన్స్ లేకుంటే వాళ్ళ క్లాస్ ఎండ్ చేద్దాం మనము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్ మాతాజీ. సారీ లేట్ వస్తుంది మాతాజీ. పర్లేదు మాతాజీ. మాతాజీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు మాతాజీ చెప్పినట్టుగా వాళ్ళవన్నీ చెప్పుకుంటుంటారు, వాళ్ళ బాధలు అలాంటివి. దాన్ని మనము అంటే అవాయిడ్ చేయాలా మాతాజీ? లేకపోతే దాన్ని ఎంటర్టైన్ ఎలా చేయాలి? లేకపోతే ఏ రకంగా తీసుకోవాలి మాతాజీ? అంటే ఇక్కడ మనము అది మనం సొల్యూషన్ ఇచ్చే లాగా తీసుకోవాలా? లేకపోతే ఎలా తీసుకోవాలి మాతాజీ? ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినండి మాతాజీ జెన్యూన్‌గా. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, కొందరికేంటంటే ఎవరి దగ్గరికెళ్లి రివీల్ చేయాలో తెలియక దే కమ్ టు అస్ అండ్ రివీల్. కొందరేంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకోవడంలోనే ఆనందం ఉంటుందన్నమాట. సో, మీకది మాట్లాడితే అర్థమైతదన్నమాట. వీళ్ళు ఏ కేటగరీలో ఉన్నారు. సో, వీళ్ళకి ఎవరితో చెప్తే బాధ తీరుతుందో అర్థం కాక నా దగ్గరకొచ్చారా? వచ్చారు అంటే నేను వీళ్ళకి ఏ విధంగా భక్తి రూపంలో కృష్ణ చైతన్య పరంగా నేను వీళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వగలను అనేది మీరు ఆలోచించి వాళ్ళకిస్తున్నారనుకోండి, ఫైన్ వెల్ అండ్ గుడ్. కొందరేంటంటే జస్ట్ సింపతి కోసం చెప్తూ ఉంటారనమాట. నీకు తెలుసా నాకు ఎలా జరిగిందంటే, ఎప్పుడు వాళ్ళింక అదే చెప్తూ ఉంటారు, అదే చెప్తూ ఉంటారు. వాళ్ళకి సొల్యూషన్ పైన ఇంట్రెస్ట్ ఉండదనమాట. చెప్పుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మీరు పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు మాతాజీ. అవును. ఎందుకంటే ఆల్రెడీ మనం డీల్ చేస్తుంటాం గదా వాళ్ళతో. ఆల్రెడీ మనం సొల్యూషన్ చెప్పుంటాము. కానీ వాళ్ళు సొల్యూషన్ ఫాలో అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. జస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పుకోవడంలోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాంటి వాళ్ళని పెద్ద పట్టించుకోక్కర్లేదు మాతాజీ. మీరు ఎంటర్‌టైన్ చేయక్కర్లేదు. సర్లే నీకు ఆల్రెడీ సొల్యూషన్ చెప్పాను. నువ్వు సొల్యూషన్ నీకు నిజంగా దీని నుండి బయటికి రావాలనుకుంటున్నావా? నేను చెప్పింది ఫాలో అవ్వు. ఫాలో అయ్యాక కూడా నువ్వు రాలేదా? అప్పుడొచ్చి మాట్లాడు. లేదు నీకు ఊరికే చెప్పాలనుకుంటున్నావా? నాకిప్పుడైతే పనుంది తర్వాత మాట్లాడదాంలే అని చెప్పి వాళ్ళని కట్ చేసేయండి మాతాజీ. అట్లాంటి వాళ్ళని వింటూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చేతన కూడా ఇంపార్టెంట్ కదా మాతాజీ సేవ్ చేసుకోవడం. యెస్ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ సో మచ్ మాతాజీ సెంట్ రోజెస్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. కృష్ణ